ఈ బులెటిన్ మీకు అందిస్తున్న వారు 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, పీసీఓడి, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, పిపి రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. ఆర్ఆర్ పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు. ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013. వెల్కమ్ టు కేసీసీ న్యూస్. నేను సోనా. ఫస్ట్ హెడ్లైన్స్. ప్రజాసేవకే అంకితమైన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు. జన్మదిన వేడుకల్లో సిటీ ఎమ్మెల్యే వనమాడి స్పష్టం. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో అందిన అర్జీలను 100% పరిష్కరించాలి. జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్ ఆదేశాలు. ప్రాణ ఆస్తుల రక్షణలో అగ్నిమాపక శాఖ పాత్ర కీలకం. ఆర్ఎఫ్ఓ జోన్ 2 అధికారి స్వామి వెల్లడి. చేనేతల డిమాండ్లపై ప్రభుత్వం నిర్లక్ష్యం. ఆమరణ దీక్షలకు సిద్ధమవుతున్న చేనేత కార్మికులు. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే ప్రజాసేవకు అంకితమైన నాయకుడు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సారథ్యంలో ఆంధ్ర రాష్ట్రంలో సంక్షేమ పథకాల అభివృద్ధి కార్యక్రమాలు అమలవుతున్నాయని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు 76వ జన్మదిన వేడుకలు కాకినాడ సిటీ శాసనసభ్యులు వనమాడి కొండబాబు ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు నిర్వహించిన ఈ కార్యక్రమంలో శాసనసభ్యులు వనమాడి కొండబాబు, శాసనమండలి సభ్యులు పేరావతుల రాజశేఖర్తో కలిసి మెగా రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. ముందుగా స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం భారీ కేక్ కట్ చేసి తెలుగుదేశం పార్టీ శ్రేణులకు అందించారు. తెలుగుదేశం పార్టీ శ్రేణులు సుమారు 120 మంది రెడ్ క్రాస్ సంస్థ మరియు రోటరీ క్లబ్ సంస్థకు రక్తదానం చేశారు. ఈ సందర్భంగా కొండబాబు మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వ పాలనలో అనాథగా మారిన రాష్ట్రాన్ని కూటమి ప్రభుత్వంలో తిరిగి గాడిలో పెట్టిన నేత చంద్రబాబుని, ప్రజలకు సంక్షేమ పథకాల అభివృద్ధి ఫలాలు సమపాళ్లలో అందిస్తూ ప్రజారంజక పాలన సాగిస్తున్నారని, రాష్ట్రంలో పటిష్టమైన వ్యవస్థ ఏర్పడాలన్న, రాష్ట్రం అభివృద్ధి పదంలో ముందుకు సాగాలన్న చంద్రబాబు వంటి దృఢమైన నేతతోనే సాధ్యమని పేర్కొన్నారు. చంద్రబాబు నాయుడు జన్మదినాన్ని పురస్కరించుకొని నేడు తెలుగుదేశం పార్టీ శ్రేణులు సుమారు 120 తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు రక్తదానం చేయడం గర్వకారణమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ సంస్థ ప్రతినిధులు వడి రామారావు, నగర అధ్యక్షుల మల్లెపూడి వీరు, మాజీ మేయర్ శంకర పావని తిరుమల కుమార్, వనమడి మోహన్ వర్మ, తుమ్మల రమేష్, గ్రంథి నారాయణరావు, బచ్చు శేఖర్, పల్వెల రవి, అనంతకుమార్, గదుల సాయిబాబా, ఎస్కే రహీం, తుమ్మల సునీత, బోనపల్లి శ్రీనివాస్, ఎంఏ తాజుద్దీన్, పల్లా సురేష్, చింతపేరాజు, అంబటి చిన్న, గాది శివరామకృష్ణ, సీకోటి అప్పలకొండ, ఎండి అన్సర్, కొప్పనాతి నాగకుమారి, కొల్లుకుమారి, వడిసెల దాలమ్మ, మూగు చిన్ని, గెడ్డం పూర్ణ చంద్రశేఖర్, పాలికనాని, పినపోతు జీవరత్నం, ఓలేటి పాండురంగడు, చొక్కా నానాజీ, అల్లంరాజు, పట్టా ధనలక్ష్మి, ఆదం సతీష్, రమణ, ఎల్పే శ్రీనివాస్, రోటరీ క్లబ్ మరియు రెడ్ క్రాస్ సంస్థ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని విమర్శలు వచ్చినా కావాలని కుట్రలు చేస్తున్నారు. అయినప్పుడు కూడా మనసు ధైర్యాన్ని చేసుకుని ఈ రాష్ట్ర ప్రజలకు ధైర్యాన్ని ఇస్తూ, అదేవిధంగా నాయకులకు, కార్యకర్తలకు ధైర్యాన్ని ఇస్తూ నిలబెట్టాడే పార్టీని నిజమైన నాయకుడు కార్మికులుగా భావిస్తున్నాను కొన్ని సందర్భంగా తెలియజేస్తున్నారు. చాలా మంది భయపడిపోయారండి. భయంతో బయటికి వెళ్ళిపోయారు. చాలా మంది బయటికి వెళ్ళిపోయినా కొంతమంది నిలబడ్డారు. ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు కానీ చాలా మంది అల్లిపోయారు, భయపడిపోయారు. ఒక ముఖ్యమంత్రిని జైల్లో పెట్టేస్తే మనం ఎంత అని చెప్పి భయపడిపోయిన వాళ్ళు కూడా ఉన్నారని మీ సందర్భంగా తెలియజేస్తున్నా. నిలబడ్డ వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఈరోజు అధికారం ఉన్నా లేకపోయినా పనిచేస్తున్న నాయకుల్ని
ధైర్యం ఇచ్చి తయారు చేసిన ప్రతిదానికి ఒక మేస్త్రి ఉంటాడు పనిచేసేటప్పుడు. అందుకే చెప్తున్నాను, ఆయన పనోడు, కూలోడు, ఒక వాచ్మెన్ లాగా అన్ని వర్తిస్తాయి. దానికి ఒక కార్మిక నాయకుల్లా పనిచేశాడు తప్ప మరొకటి కాదని కూడా సందర్భంగా తెలియదు. కార్మిక నాయకుల్లా పనిచేశాడు ఈ రాష్ట్రాన్ని కాపాడడం కోసం. కార్మిక నాయకుల్లా పనిచేశాడు ఈరోజు. అలాంటి నాయకుడు పుట్టినరోజు చేసుకుంటాం ఈరోజు. అందుకే గొప్ప నాయకుడిని వర్ణిస్తున్నాను కూడా సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ నెలలోనండి 5వ తారీఖున ఒక నాయకుడు పుట్టినరోజు చేసుకున్నామండి, బాబు జగిత్యాలరావు. ఇదే నెలలో మనం మే నెలలో, ఏప్రిల్ నెలలో బాబు జగిత్యాల పుట్టినరోజు చాలా ఘనంగా జరుపుకున్నాం. తర్వాత ఒక గొప్ప నాయకుడు జ్యోతిరావు పూలే గారి 11వ తేదీన ఆయన పుట్టినరోజు చేసుకున్నాం. మహానుభావుడు, ఈ దేశానికి రాజ్యాంగాన్ని పొందుపరిచిన వ్యక్తి ఆ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పుట్టినరోజు 14వ తారీఖున చేసుకున్నాం. ఇదే నెలలో ఒక గొప్ప వ్యక్తి ఈ రాష్ట్ర ప్రజల కోసం, ఈ రాష్ట్రం కోసం తన కష్టపడి నిలబెట్టి ఈ రాష్ట్రాన్ని, కష్టాలు ఉన్న రాష్ట్రాన్ని నిలబెట్టి ఈరోజు మళ్ళీ అభివృద్ధి పదంలో తీసుకెళ్తున్నటువంటి ఒక గొప్ప నాయకుడు చంద్రబాబు నాయుడు పుట్టినరోజు కూడా చేసుకున్నాం. ఈ నెలలో 4 గొప్ప నాయకులు పుట్టినటువంటి ఈరోజు చాలా గర్వపడుతున్నారు అందరూ కూడా. ఈ రోజున ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ నాయకుల కార్యకర్తలు కాదండి, ప్రజలు గర్వపడుతున్నారు ఈ రోజున. అలాంటి నాయకుడు ఈరోజు 5 సంవత్సరాలు కాదు 15 సంవత్సరాలు ఉండాలి. గతంలో అలాగే ఒకసారి ముఖ్యమంత్రి చేస్తున్నాడు, పునాదులు వేస్తున్నాడు, మళ్ళీ వేరే వాళ్ళు వస్తున్నారు, పునాదులు ఆగిపోతున్నాయి, అభివృద్ధి ఆగిపోతుంది. అలాగే 2 టర్మ్స్ చూసాం మనం. సానుభూతి ఒకసారి ఒకటేస్తాం ఒక వ్యక్తి జగన్మోహన్ రెడ్డికి, ఆ సానుభూతి రాష్ట్రం అంతా నాశనం అయిపోయింది. మళ్ళీ అవకాశం ఇచ్చారు ఈ కూటమి ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలని. ఈ ముఖ్యమంత్రిని ఈ రోజు ఈ 2 సంవత్సరాల ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే అభివృద్ధి పదాలు ముందుకెళ్తుందో, ఒక పక్కన భావితరాల భవిష్యత్తు కోసం పునాదులు వేస్తున్నారు. ఇవన్నీ చూసి ప్రజలందరూ కూడా కూటమి ప్రభుత్వం ఎక్కించడం కాదు, ఆయన ముఖ్యమంత్రి చేయడం కాదు, మళ్ళీ 15 సంవత్సరాలు ఆయన ముఖ్యమంత్రిగా ఉండడానికి పునాదులు వేస్తున్నారు. పీజీఆర్ఎస్ కార్యక్రమంలో అందిన అర్జీలపై ప్రత్యేక దృష్టి పెట్టి 100% పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్ అధికారులను ఆదేశించారు. జిల్లా స్థాయి పీజీఆర్ఎస్ కార్యక్రమం, రెవెన్యూ క్లినిక్ కార్యక్రమాలు సోమవారం కాకినాడ కలెక్టర్ వివేకానంద హాల్లో జరిగాయి. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్, జెడ్పీసీఈఓ లక్ష్మణరావు, బీసీ కార్పొరేషన్ ఈడీ ఏ శ్రీనివాసరావు, సిపిఓ పి త్రినాథ్, డీఎల్డీఓ వాసుదేవరావు తదితర అధికారులతో కలిసి హాజరై జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజల నుంచి వినతులు, అర్జీలు స్వీకరించారు. ఈ అర్జీలను ఆయా శాఖల అధికారులకు సూచిస్తూ వాటిపై సత్వరం సమగ్రమైన విచారణ చేపట్టి తగిన పరిష్కారం అందించాలని ఆయా శాఖల అధికారులను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. బియ్యం కార్డు మంజూరు, కార్డులో పేర్లు, మార్పులు, చేర్పులు, పెన్షన్లు, ఉద్యోగ ఉపాధి అవకాశాలు, మురికి కాలువలపై ఆక్రమణల తొలగింపు, డ్రైన్ కాలువల్లో పూడిక తొలగింపు, పారిశుద్ధ్యం వంటి అంశాలపై మొత్తం 368 అర్జీలందాయి. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోందన్నారు. ప్రతి సోమవారం పీజీఆర్ఎస్ కార్యక్రమంలో అందిన అర్జీలపై ప్రత్యేక దృష్టి పెట్టి నాణ్యతతో పరిష్కరించాలన్నారు. పరిష్కార నివేదిక స్పష్టంగా అర్జీదారులకు సంతృప్తికరంగా ఇవ్వాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. అర్జీల ఆడిట్ పెండింగ్ లేకుండా చూడాలని, సక్రమంగా ఆడిట్ నిర్వహణపై తమ సిబ్బందికి శిక్షణ ఇవ్వాలని జిల్లా కలెక్టర్ సూచించారు. ప్రాణ ఆస్తుల రక్షణ విషయంలో అగ్నిమాపక శాఖ కీలక పాత్ర పోషిస్తుందని జోన్ 2 ప్రాంతీయ అగ్నిమాపక అధికారి స్వామి పేర్కొన్నారు. అగ్ని ప్రమాదాలు, విపత్తులు తలెత్తినప్పుడు వారిని కాపాడే విషయంలో తమవారు ఎంతమంది చనిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అగ్నిమాపక వారోత్సవాల ముగింపు వేడుకల్లో కాకినాడలో ఓ ప్రైవేట్ హోటల్లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జోన్ 2 ప్రాంతీయ అగ్నిమాపక అధికారి స్వామి హాజరై మాట్లాడుతూ తమ శాఖ యొక్క అగ్ని ప్రమాదాలు తలెత్తినప్పుడు కాకుండా వరదలు, ఇతర విపత్తుల సమయంలో కూడా వివిధ రకాల సేవలు అందిస్తున్నారన్నారు. పట్టణీకరణ పెరిగిపోవడంతో భూమి కొరత ఏర్పడి ఎత్తైన భవనాలు నిర్మించుకుంటున్నారని, అందువల్ల ప్రతి ఒక్కరూ అగ్నిమాపకానికి సంబంధించి నియామక నిబంధనలు పాటించాలన్నారు. ప్రమాదాలు జరగకుండా చిన్న చిన్న నిబంధనలను పాటించి జాగ్రత్తగా ఉండాలని కోరారు. అలాగే కార్యక్రమానికి జేఎన్టీయూ ప్రిన్సిపల్ కె పద్మరాజు, రెడ్ క్రాస్ చైర్మన్ వడి రామారావు, హెలికాన్ టైమ్స్ చైర్మన్ ముత్తా నవీన్, ఇంజనీర్ ఎం వెంకట్, వెంకీ రెసిడెన్సీ అధినేత చిట్టూరి ఎస్ మూర్తి, సామాయేశ్వరరావు తదితరులు పాల్గొని ప్రసంగించారు. అనంతరం అతిథులను సత్కరించి మెమెంటోలు అందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అగ్నిమాపక అధికారి వి సుబ్బారావు, సహాయక అధికారి బి యేసుబాబు, పర్యవేక్షకుడు వి వినయ్, ఫైర్ ఆఫీసర్లు రాముడు, రాజు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ప్రజల యొక్క ప్రాణ రక్షణ మరియు ఆస్తుల యొక్క రక్షణలో అసూలు బాసినటువంటి యొక్క వారి యొక్క సంస్మరణార్థం మౌనం పాటిస్తూ వారిని స్మరించుకుంటున్నాము.
అలాగే అగ్నిమాపక శాఖలో ఉన్నటువంటి ఒక సిబ్బంది ఎవరైతే ఉన్నారో వారు కేవలము ఒక యూనిఫామ్ను ధరించడమే కాకుండా ఒక క్రమశిక్షణ, ఒక ధైర్యం మరియు అవలంబించినటువంటి యొక్క కర్తవ్యం గురించి 3 యాక్టివిటీస్తో సమాజానికి సేవ చేస్తూ ఉన్నారు. సేవలో తమ ప్రాణాలని అర్పించడానికి కానీ ముందుంటున్నారు. ఎందుకంటే ఇందాక విశిష్ట అతిథి చెప్పినట్లుగా ఒక ఫస్ట్ రెస్పాండర్గా ఏదైనా ఒక సంఘటన జరిగింది, ఒక ఆపద జరిగింది అంటే ఇమ్మీడియట్గా అక్కడికి ఒక అగ్నిమాపక శాఖ సిబ్బంది వెళ్తూ ఉన్నారు. అలాగే మన యొక్క రాష్ట్రం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి అగ్నిమాపక శాఖ దేశంలో ఉన్నటువంటి యొక్క అగ్నిమాపక శాఖలో ఒక విశిష్టమైనదిగా గుర్తింపు పొందింది, ఒక గొప్పదిగా గుర్తింపు పొందింది. ఎందుకంటే దేశంలో ఉన్నటువంటి ఫైర్ సర్వీస్ డిపార్ట్మెంట్స్లో ఆంధ్రప్రదేశ్ ఈజ్ ద బెస్ట్ ఫైర్ సర్వీస్ అని చెప్పేసి మనకు 15th ఫైనాన్స్ కమిషన్ ద్వారా కానీ డీజీసీడీ యొక్క డీజీ గారు చెప్పడం జరిగింది. అలాగే మనము ఒక సింపుల్ స్ట్రెంగ్త్తో, ఒక దృఢత్వంతో, ఒక ర్యాపిడ్ రెస్పాన్స్గా నిలుస్తూ ఫైర్ సర్వీస్ డిపార్ట్మెంట్ వారు కేవలము ఒక శాఖ మాత్రం కాదు, ఇది సమాజానికి ఒక లైఫ్ లైన్. ఇదివరకు మాకు స్కూల్స్ కూడా ఎవ్రీ 2 yearsకి ఒక రెన్యూల్ ఉండేది. ఇప్పుడు దాన్ని 5 years చేశారు. 5 yearsకి కూడా మొత్తం అంతా కూడా మళ్ళీ కొత్తగా కనెక్షన్స్ వేయించుకోవడం, రిపేర్లు, పెయింట్లు అన్నీ చేయించుకున్నాక మళ్ళీ ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి దాన్ని చెక్ చేసి 2 సార్లు చెక్ చేశారు మా స్కూల్లో అయితే. దానికి మళ్ళీ ఇలా చేయండి, అలా చేయండి, సజెషన్స్ కూడా ఇచ్చారు. చాలా చాలా ఉపయోగం. ఇప్పుడు పద్మనాభం చెప్పిన రుట్టేప్పుడు అది ఎందుకు అనుకుంటాం మనం, దాని అవసరం వచ్చినప్పుడు దాని తాలూకా విలువ, దాని తాలూకా వాల్యూస్ కూడా ప్రజలందరికీ తెలుస్తుందని చెప్పేసి తెలియపరుస్తూ చాలా చక్కటి అవేర్నెస్ ప్రోగ్రాం కండక్ట్ చేస్తున్నారు. తప్పకుండా ప్రజలకి ఇది చాలా ఉపయోగం. ఇలాంటి ప్రోగ్రాంలో మమ్మల్ని కూడా పార్టిసిపేట్ చేసినందుకు హృదయపూర్వక అభినందన తెలియపరచుకుంటూ సెలవు తీసుకుంటాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చేనేత కార్మికుల న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం పలుమార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినప్పటికీ ఎటువంటి స్పందన లభించలేదని చేనేత సంఘాల నాయకులు ఆవేదనను వ్యక్తం చేశారు. సమస్యల పరిష్కారానికి నిరసనగా చేపట్టిన రిలే నిరాహార దీక్షలు కూడా ఫలితం ఇవ్వకపోవడంతో ఇక చివరి ఆయుధంగా ఆమరణ దీక్షలకు దిగేందుకు సిద్దమవుతున్నట్లు చేనేత సహకార సంఘం జేసీ కన్వీనర్ రాజు, ఆల్ ఇండియా వీవర్స్ ఫెడరేషన్ జాతీయ అధ్యక్షులు పప్పు దుర్గా రమేష్లు తెలిపారు. సోమవారం కాకినాడ కలెక్టరేట్ వద్ద కొనసాగుతున్న రిలే నిరాహార దీక్ష శిబిరంలో నిర్వహించిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ ప్రభుత్వ వైఖరిపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. చేనేత కార్మికుల జీవనోపాధికి సంబంధించి కీలక సమస్యలను ఎన్నిసార్లు ప్రస్తావించినప్పటికీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. 8 రోజులుగా మేము, అంటే ఈ నెల 13వ తారీఖు నుంచి ఈ రోజు దాకా మేము రిలే నిరాహార దీక్ష మా చేనేత సమస్యలపై మేము జరుపుతున్నామండి. దానికి ప్రభుత్వం ఏమాత్రం కూడా స్పందించలేదు. ఇది చాలా బాధాకరమైన విషయం. అంటే చేనేతలు అంటే లెక్కలేనితనంగా ఉంది ఈ ప్రభుత్వం. ఈ ప్రభుత్వాన్ని మేము గెలిపించి ఈరోజు ఈ ప్రభుత్వానికే మేము ఈ రిలే నిరాహార దీక్ష చేయడం అనేది చాలా సిగ్గుచేటండి. పోనీ ప్రతిపక్ష పార్టీ చేసింది అంటే ప్రభుత్వం స్పందించడానికి ఒక అర్థం ఉంది. అధికార పార్టీలో ఉండి కూడా మేము దీక్షలు చేస్తున్నామంటే ప్రభుత్వం కొంచెం కూడా స్పందించకపోవడం చాలా బాధాకరమైన విషయం. కాబట్టి మీరు చెప్పిన ప్రకారం 13వ తారీఖు నుంచి 20వ తారీఖు దాకా రిలే నిరాహార దీక్షలు, తదుపరి ఆమరణ నిరాహార దీక్ష చేస్తామని చెప్పేసి ఆల్రెడీ మేము అనుకున్నామండి. దాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఆపే ప్రసక్తి లేదు. రేపటి నుంచి ఆమరణ నిరాహార దీక్ష చేస్తాము. కానీ అది ఎక్కడనే ఏంటి అనేది మేము ఆలోచించుకుని ఉంచుకున్నాము. అది మేము నిరాహార దీక్ష స్టార్ట్ చేసిన తర్వాత అప్పుడు మీడియా మిత్రులకు, మిగిలిన వాళ్ళకి మేము చెప్తామండి. రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని కూడా కలిసి అడిగిన తర్వాత కూడా మాకు సానుకూలమైన స్పందన, ఏ సమస్యకి పరిష్కారం లేకపోవడం, ఒక్క డిమాండ్ కూడా నెరవేరకపోవడం వల్ల మేమందరం కలిపి 13 నుంచి 20వ తారీఖు వరకు రిలే నిరాహార దీక్షలు చేయాలని, 20వ తారీఖు లోపు ప్రభుత్వం స్పందించకపోతే రేపటి నుంచి అంటే 21వ తారీఖు నుంచి ఆమరణ నిరాహార దీక్ష చేయాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. మేము ఎన్ని విధాలుగా ప్రయత్నించినా, ప్రభుత్వంతో సామరస్యంగా ఉన్నా, సంప్రదింపులు జరిపిన ప్రభుత్వ అనుకూల వ్యక్తులుగా కూటమిలో ఉన్నటువంటి మా మాటకు విలువ ఇవ్వకుండా మీరు ఈ రకమైన ధోరణిలో వెళితే ఇక మేము చేసే గత్యంతరం ఏమీ లేదు. ఈ ప్రజాస్వామ్యంలో రిలే నిరాహార దీక్షలకి మించిన పోరాటం ఇంకోటి లేదు. ఇక చివరిగా ఉన్నది ఆత్మ బలిదానాలు ఒకటే. దానిలో భాగంగానే ఆమరణ నిరాహార దీక్ష చేయాలి. మేము చచ్చే వరకు వెయిట్ చూస్తారా,
లేదా మీరు డిమాండ్లు నెరవేరుస్తారా అనేది రేపటి నుంచి ప్రభుత్వంతో తేల్చుకుంటామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదిన సందర్భంగా టీడీపీ నాయకులు పిల్లి సత్యబాబు అనంతలక్ష్మి దంపతులు భారీ ఎత్తున సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ టీడీపీ అధికార ప్రతినిధి ఎస్వీఎస్ఎన్ వర్మ పేర్కొన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 76వ జన్మదినాన్ని పురస్కరించుకుని నిద్రపాలెంలో ఘనంగా సేవా కార్యక్రమాలు నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి పిల్లి అనంతలక్ష్మి సత్యనారాయణమూర్తి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమాల్లో భారీ వైద్య శిబిరం, రక్తదాన శిబిరం ఆకట్టుకున్నాయి. యువత కార్యకర్తలు కలిసి సుమారు 198 మంది రక్తదానం చేశారు. మల్టీ స్పెషాలిటీ వైద్యులచే నిర్వహించిన మెగా వైద్య శిబిరంలో గుండెకు సంబంధించిన 2D ఎకో, ఈసీజీ పరీక్షలు, డెంటల్, ఈఎన్టీ, కంటి పరీక్షలు, ఉచిత కళ్లజోళ్లు, ఆపరేషన్లు తదితర సేవలు అందించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ ముఖ్యమంత్రి జన్మదినాన్ని పురస్కరించుకుని కేక్ కట్ చేసి కార్యకర్తలకు పంచారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రోజుకి 16 గంటల పాటు పాలన చేస్తూ రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. అమరావతి నిర్మాణాన్ని వేగవంతంగా పూర్తి చేస్తూ అభివృద్ధి దిశగా ముందుకు తీసుకెళ్తున్నారని తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 76వ జన్మదిన శుభాకాంక్షలు అందించడం రాష్ట్ర ప్రజల అదృష్టంగా భావించాలన్నారు. మాజీ ఎమ్మెల్యే టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి పిల్లి అనంతలక్ష్మి సత్యనారాయణమూర్తి మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధి కోసం అహర్నిశలు శ్రమిస్తున్న నాయకుడు చంద్రబాబు నాయుడు కొనియాడారు. ప్రజల సంక్షేమం, యువతకు ఆయన ఉపాధి అవకాశాల కల్పనలో చూపుతున్న కృషి అభినందనీయమన్నారు. ఆయన ఆశయాలను ప్రజలకు తీసుకెళ్లడం ప్రతి కార్యకర్త బాధ్యతని పేర్కొన్నారు. అనంతరం మంత్రి సుభాష్ చేతుల మీదుగా ఇంటర్మీడియట్ టాపర్లను సన్మానించి మెమంటోలు, బహుమతులు అందించారు. వృద్ధులకు చీరలు పంపిణీ చేశారు. తొలుత వైద్య శిబిరాలకు సంబంధించి పలు కార్యక్రమాలను ఎమ్మెల్యేలు వనమాడి కొండబాబు, పంత నానాజీ, టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎస్వీఎస్ఎన్ వర్మ, ఎమ్మెల్సీలు పేరావతుల రాజశేఖరం, కరి పద్మశ్రీలు, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సుంకర పావని తదితరులు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, ప్రజానీకం భారీ సంఖ్యలో పాల్గొన్నారు. రక్తదానం కన్నా గొప్ప దానం మరొకటి లేదని మనందరికీ తెలుసు. మరి ఈ రోజున పిల్లి సత్యబాబు గారి ఆధ్వర్యంలో 170 మంది బ్లడ్ ఇవ్వడమే కాకుండా అనేక మెడికల్ క్యాంప్లో అనేక మందికి, ముఖ్యంగా కళ్ళ ఆపరేషన్ కిరణ్ కంటి ఆసుపత్రి వారి ద్వారా కళ్ళ ఆపరేషన్లు ఉచితంగా చేయటం, అదేవిధంగా కళ్ళజోళ్ళు ఉచితంగా ఇవ్వటం అనే కార్యక్రమం చేయటం, అలాగే హార్ట్ పేషెంట్కి 2D ఈకో, ట్రెడ్మిల్ లాంటి సౌకర్యాలు, టెస్టులు, స్క్రీన్ టెస్టులు కూడా చేయటం, అదేవిధంగా పిల్లలు ఎవరైతే ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ ఎవరైతే 950 మార్కులు దాటిన వారి అందరికీ కూడా ఆ గిఫ్ట్లతో పాటు సన్మానం సుమారు 40 మందికి చేయటం, అదేవిధంగా పేదవాళ్ళకి 500 చీరలు పంచిపెట్టడం, ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా కాకినాడ రూరల్ రంగరంగ వైభవంగా పిల్లి సత్యబాబు గారు నిర్వహించడం. మరి ఈ రోజున భారీ ఎత్తున కూడా ప్రజలందరూ కూడా ఈ బ్లడ్ క్యాంప్లో కానీ ఈ యొక్క సేవా కార్యక్రమాల్లో కానీ పాల్గొనడం చాలా చూడముచ్చటగా ఉంది. రంగరంగ వైభవంగా చేశారు. ఏదేమన్నప్పటికీ 76 సంవత్సరాల వయసులో ఆయనకి ఆరోగ్యం ఇవ్వాలని, ఆరోగ్యాలు ఇవ్వాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటా ఉన్నారు. గత ప్రభుత్వం చూసాం, రాక్షసత్వంతో రాష్ట్రం మరో బీహార్లో తయారు చేసే పరిస్థితికి తీసుకుని వస్తే ఒక్కసారిగా మరి సిబిఎన్ గారు ఆవశ్యకత, ఆయన రాష్ట్రానికి ఉండాలి సీఎంగా అని చెప్పి ప్రజలు గుర్తించారు. కాబట్టి మరి ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో 164 సీట్లని 94 స్ట్రైక్ రేట్తో కైవసం చేసుకోవడం జరిగింది. దాన్ని ప్రజల నమ్మకాన్ని ఏమాత్రం తీసుకోకుండా 1% కూడా సూపర్ 6ని సూపర్ హిట్ చేయడం, అదేవిధంగా నెల్లూరులో పెట్టుబడులు రావడం, ఏదైతే 20 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నారో దాన్ని సర్వం సిద్ధం చేయటం, అలాగే అభివృద్ధి సుమారు అభివృద్ధిలో కూడా 175 కాన్స్టిట్యున్సీలో కూడా అభివృద్ధి విషయంలో పరుగులు పెడతా ఉంది. రానున్న కాలంలో ఈ ఆంధ్ర రాష్ట్రం సువర్ణాంధ్ర రాష్ట్రంగా తీర్చిదిద్దుకుంటుందని ప్రజలు పూర్తి విశ్వాసంతో ఉన్నారు. అలాగే చంద్రబాబు నాయుడు గారికి మరి ఆరోగ్యాలు ఇవ్వాలని సర్వేశ్వరం కోరుకుంటున్నారు. నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క 76వ జన్మదిన సందర్భంగా ఆయన జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇవాళ ఇక్కడ రూరల్ పార్టీ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ అయినటువంటి పిల్లి అనంతలక్ష్మి సత్యబాబు గారు ఏర్పాటు చేసినటువంటి ఈ శిబిరానికి, ఉత్సవ శిబిరానికి రావడం జరిగింది. ఇక్కడ పెద్ద ఎత్తున కంటి పరీక్ష చేస్తూ ఉన్నారు, కళ్ళజోడు ఇస్తూ ఉన్నారు, బ్లడ్ క్యాంపు పెట్టారు. అలాగే పిల్లలు అన్ని రకాల వైద్యాలు కూడా నిపుణులను తీసుకొచ్చి టెస్టులు చేస్తూ ఉన్నారు. అట్లాగే ఇప్పుడే మొత్తం విద్యార్థులు ఇంటర్మీడియట్లో 1000కి దరిదాపులు దగ్గరగా వస్తున్న ర్యాంకులు మార్కులు వచ్చిన వాళ్ళందరికీ కూడా 48 మందిని గుర్తించి 48 మందిని కూడా వారికి మెమెంటోలు ఇచ్చి సత్కరించి వారికి తగిన బహుమతులు కూడా ఇవ్వడం జరిగింది. చక్కగా
కూడా 15 సంవత్సరాల పాటు పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టుగా ముందుకు నడవాలని చెప్పి నేను ఐరారోగ్యంతో చంద్రబాబు నాయుడు గారు ఉండాలని కోరుకుంటున్నాను. అట్లాగే మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారికి శస్త్రచికిత్స జరిగింది, ఆయన కోలుకున్నారు. తీసుకుని హాస్పిటల్ నుంచి ఇంటికి వెళ్ళడం జరిగింది. ఆయన తొందరగా కోలుకుని మన ప్రజాసేవ నిత్యం ఆయన ప్రజాసేవలో ఉంటారు. ఆ ప్రజాసేవ నిత్యం తొందరగా కోలుకోవాలి. ఆయనకి ఆశీస్సులు ఇవ్వాలి. భగవంతుడే గారు ఇక్కడ అందరూ కూడా ఆశీస్సులు ఇవ్వాలి. కారణం ఏంటంటే నాయకుడు కార్యకర్తలకి ఉత్సాహం నింపే విధంగా పరిపాలన చేస్తూ ఉన్నాడు. ఒక పక్క పార్టీ పదవులు, ఒక పక్క నామినేటెడ్ పదవులు ఇచ్చుకుంటూ క్యాడర్ అందరినీ కూడా నా కుటుంబ సభ్యులు అన్న ఉద్దేశంతో పరిపాలిస్తూ అందరికీ అందుబాటులో ఉన్న ముఖ్యమంత్రి గారికి ఇంత మంచి కార్యక్రమం చేస్తున్నాడికి మహోన్నతమైన ఒక మంచి కార్యక్రమం చేయాలని కార్యక్రమం తలపెట్టడం జరిగింది. యావత్ కాకినాడ రూరల్లో ఉన్న కార్యకర్తలందరూ కూడా గత 15 రోజుల బట్టి మాట్లాడుకుని ఈ కార్యక్రమం పెడతాం జరిగింది. ఒక పక్క ఐ క్యాంపు, ఒక పక్క జనరల్ చెకప్, అలాగే మరి రక్తదాన శిబిరం. విద్యార్థులు ఎవరైతే ఇంటర్మీడియట్ 950 అబౌవ్ దాటారో వాళ్ళందరికీ కూడా మరి వాళ్ళకి ఒక గుర్తింపు ఇచ్చే విధంగా ఆ మెమెంటో 950 మార్కులు 970 మార్కులు వచ్చారని ఐడెంటిఫై చేస్తూ వాళ్ళు ఏ గ్రూపు, వాళ్ళ తల్లిదండ్రుల పేరుతోటి, ఆ పాప యొక్క ఫోటోతోటి మన నారా లోకేష్ బాబు గారు మంత్రివర్యులు ఫోటో వేసి వాళ్ళందరికీ కూడా ఉచితంగా రేపు కాలేజీకి వెళ్ళినప్పుడు ఒక చిన్న క్యారేజీని గిఫ్ట్గా ఇచ్చి ఈ కాకినాడ రూరల్లో ఉన్న ప్రధాని కార్యకర్తలందరూ కూడా చేసుకోవడం జరిగింది. అలాగే దీని తదుపరి సుమారు 1000 మంది అనాథులకు నూతన వస్త్రాలు పంపిణీ, చీరల పంపిణీ కార్యక్రమం ఉంది. ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ కూడా మరి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తూ మరి బ్లడ్ క్యాంప్ విషయం కానీ, ఉచిత కళ్ళజోళ్ళు ఎంతమందికి అయ్యాయని కానీ, ఎంతమందికి ఉచిత ఆపరేషన్ చేస్తారు కానీ పూర్తి డీటెయిల్స్ సాయంకాలం ప్రెస్ నోట్లో రిలీజ్ చేస్తాం. ఇంకా జరుగుతూ ఉంది, ఇంకా గంటన్నర జరుగుతుంది. కాబట్టి అందరూ వచ్చిన వాళ్ళందరికీ కూడా ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం జయప్రదం చేసిన ప్రతి కార్యకర్తకి, తెలుగుదేశం పార్టీ కార్యకర్తకి శిరస్సు వంచి పాదాభినందనం చేస్తూ ఉన్నాం. వ్యాప్తంగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి యొక్క జన్మదినోత్సవ వేడుకలు రంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. మేడం భువనేశ్వర్ గారు కూడా ఈరోజు 2 లక్షల మందికి 76 లక్షల రూపాయలు అన్నా క్యాంటీన్లో డబ్బులు కట్టి ఉచిత భోజన కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించేయడం. ఈరోజు అన్నా క్యాంటీన్లు చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ తిరిగి ప్రారంభించి జగన్మోహన్ రెడ్డి ఆపరేషన్ క్యాంటీన్లన్నీ కూడా ఈరోజు 2 లక్షల మంది పేదవాళ్ళకి భోజనం పెడుతున్నారు. ఇవాళ 76వ జన్మదినోత్సవ సందర్భంగా ఇటు కాకినాడ జిల్లాలో చాలా వైభవంగా జరుగుతుంది. ఇక్కడ భవిష్యత్తులో కూడా చక్కగా కార్యక్రమం చేస్తున్నారు. హైయెస్ట్ ర్యాంక్ వచ్చిన విద్యార్థులందరినీ కూడా గౌరవించడం జరుగుతుంది. ప్రతి చోట కూడా బ్లడ్ బ్యాంకులు, అదేవిధంగా హెల్త్ క్యాంప్స్ అన్నీ కూడా చేయడం జరిగింది. ఏదైనా చంద్రబాబు నాయుడు గారికి ఆ భగవంతుడు నిండు నూరేళ్ళు ఆరోగ్యం ఇచ్చి ఈ రాష్ట్రాన్ని అమరావతి పూర్తి చేసి, పోలవరం పూర్తి చేసి, సంక్షేమ అభివృద్ధి ముందుకు తీసుకెళ్లే విధంగా మరి ఆయనకి భగవంతుడు అండగా ఉండాలని కోరుకుంటున్నాను. అనారోగ్యంతో బాధపడుతున్న పేద ప్రజలకు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఇప్పటి వరకు 2,34,66,367 రూపాయలను 258 మందికి అందజేసినట్లు కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంత నానాజీ తెలిపారు. కాకినాడ గుడారుగుంటలో గల రూరల్ ఎమ్మెల్యే పంత నానాజీ కార్యాలయంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో భాగంగా 26,86,865 రూపాయల చెక్కులను 48 మంది లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పంత నానాజీ మాట్లాడుతూ అనారోగ్యంతో బాధపడుతున్న నిరుపేదలకు సీఎం రిలీఫ్ ఫండ్ ఆర్థిక భరోసా అన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, లబ్ధిదారులు పాల్గొన్నారు. దక్కని వాళ్ళకి ఆరోగ్య విషయంలో ముఖ్యమంత్రి రిలీఫ్ ఫండ్, సీఎం వారి యొక్క రిలీఫ్ ఫండ్ ఇస్తూ ఉన్నాం. ఎందుకంటే పూర్వం ఒక ముఖ్యమంత్రి రిలీఫ్ ఫండ్ తెచ్చుకోవాలంటే ఒక ఎమ్మెల్యేకి సంవత్సరానికి 4-5 తెచ్చే పరిస్థితి ఉండేది. ఈవేళ 2.5 సంవత్సరాలు పూర్తి వచ్చింది. ఇవాళ కాకినాడ రూరల్ కాన్స్టిట్యూన్సీలో 346 అప్లికేషన్లు మనం ఇచ్చాం. ఇప్పుడు 255 చెక్కులు రావడం జరిగింది. మొత్తం 2,34,66,360 రూపాయలు సీఎంఓ కార్యాలయం నుంచి మనం తెచ్చుకున్నాం. ఆయన పెద్ద మనిషిని
దాన్ని బట్టి మనసున్న మహారాజ్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని ఎవరిని అలాగే సీఎంఓ కార్యాలయంలో ఇంకొక 88 అప్లికేషన్లు పెండింగ్ ఉన్నాయి. ఈవేళ 48 మందికి 26,86,000 రూపాయలు ఈవేళ ఇవ్వడం జరుగుతూ ఉంది. అట్లాగే నేను మరొకసారి చెప్తా ఉన్నాను, ఇందులో వీలైనంత వరకు మేము మా పరిధిలో ఉన్నంత వరకు ఏమైనా ఫేక్ ఉంటే తీసేస్తా ఉన్నాం. పబ్లిక్ కూడా మనం చేస్తూ ఉన్నాను, అటువంటి ఫేక్ పెట్టవద్దు దయచేసి. ఎందుకంటే నిజంగా అవసరమైన వాళ్ళు దెబ్బతింటారు కాబట్టి దానివల్ల ఫేక్ పెట్టకుండా నిజంగా అవసరమైన వాళ్ళు, నిజంగా వైద్యం చేసుకున్న వాళ్ళు పెట్టవలసిందిగా కోరుతాం. ఎందుకంటే మాకు మధ్య మధ్యలో కొన్ని ఫేక్ తగులుతూ ఉన్నాయి, అటువంటి పెట్టవద్దని చెప్పి దయచేసి కోరుకుంటూ, ఇది 10 మందికి ఉపయోగపడి పథకం కింద దీన్ని 10 రోజుల పాటు నడిచే విధంగా మీరందరూ కూడా ఉంటే మనకు కూడా బాగుంటుందని చెప్పి కోరుకుంటూ ఈవేళ ఈ 48 మందికి చెక్ డిస్ట్రిబ్యూషన్ చేయబోతాం. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 76వ జన్మదిన వేడుకలు కాకినాడలో టీడీపీ జాతీయ ఉపాధ్యక్షులు రాజ్యసభ సభ్యులు సాన సతీష్ బాబు కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఆయన ఆదేశాల మేరకు కార్యాలయ ఇన్ఛార్జ్ మేఘా లక్ష్మణమూర్తి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు కలిసి కేక్ కట్ చేసి ముఖ్యమంత్రికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మేఘా లక్ష్మణమూర్తి మాట్లాడుతూ ప్రతి కార్యకర్త ప్రభుత్వానికి బ్రాండ్ అంబాసిడర్ గా మారాలని ముఖ్యమంత్రి ఇచ్చిన పిలుపును పునరుద్ఘాటించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం ప్రతి కార్యకర్త బాధ్యతని పేర్కొన్నారు. సాన సతీష్ బాబు ఫౌండేషన్ చైర్మన్ తలాటం హరీష్ మాట్లాడుతూ ఫౌండేషన్ ద్వారా చేపడుతున్న సేవా కార్యక్రమాలు వివరించి ముఖ్యమంత్రికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం పేద మహిళలకు 50 చీరలు పంపిణీ చేశారు. రాష్ట్ర సెట్టిబల్జ కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ చప్పుడి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ముఖ్యమంత్రి దూరదృష్టితో రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా నడిపిస్తున్నారని పేర్కొని శుభాకాంక్షలు తెలిపారు. టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి పెంకే శ్రీనివాస్ బాబా, సీనియర్ నాయకులు నులుకుర్తి వెంకటేశ్వరరావు, వివేదాస్, ఏటుకూరి నాగమణి, మిస్సాల సునీత, లీలా ప్రశాంతి మాట్లాడుతూ ముఖ్యమంత్రి విజన్తో రాష్ట్రం అభివృద్ధి పథంలో ముందుకు సాగుతోందని తెలిపారు. రాజధాని నిర్మాణం, పోలవరం ప్రాజెక్టు వంటి కీలక కార్యక్రమాలు పురోగమిస్తున్నాయని, పెట్టుబడులను ఆకర్షిస్తూ యువతకు ఉపాధి అవకాశాలు పెంచుతున్నారని పేర్కొని ముఖ్యమంత్రికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో అరగల శ్రీనివాసరావు, బున్ని, గింజాల శ్రీనివాసరావు, ఆనంద్, న్యూటన్, జునూరు బాబ్జీ, పాస్టర్ అబ్రహాం, న్యాయవాది నరేంద్ర, అప్పికొండ బివి నరసింహస్వామి, సంగాడి వీరబాబు, బీజేపీ నాయకులు సత్యనారాయణరాజు, డిఆర్ యూసీసీ సభ్యులు ముత్యాల అనిల్ కుమార్, సిరియాల కొండబాబు, కోటిపల్లి సతీష్, అంకంరెడ్డి రామునాయుడు, ఉదయ్, భారీ సంఖ్యలో కూటమి నాయకులు, కార్యకర్తలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. ఆరోగ్యం బాగలేకపోతే చంద్రబాబు పచ్చని కార్యకర్తకి అందరికీ కూడా ఒక సెలవిచ్చాడు. నేను ఆయుర ఆరోగ్యాలతో పాటు నా తమ్ముడు పవన్ కళ్యాణ్ ఆయుర ఆరోగ్యంతో ఉండాలి, ఈవేళ గుళ్ళందరినీ కూడా ప్రార్థన చేయమని ఈవేళ తెలుగుదేశం పార్టీ సైనికులందరికీ కూడా ఆయన పిలుపునిచ్చారు. ఆ పిలుపు ఆదర్శంగా తీసుకుని ఈవేళ ఈ రాష్ట్రం అంతా కూడా పవన్ కళ్యాణ్ ఆకాంక్షతో పవన్ కళ్యాణ్ ఆరోగ్యంగా ఉండాలని చెప్పి ఈవేళ తెలుగుదేశం పార్టీ కూడా ప్రత్యేకమైన ప్రార్థన చేసింది. ఇక్కడ సానా సతీష్ బాబు గారు ఈవేళ ఉదయాన్నే ఒక మెసేజ్ కూడా మా అందరికీ చెప్పడం జరిగింది. తెలుగుదేశం పార్టీ ఆలోచన, ఆచరణ, ఆశయం ఇవి రెండు కూడా మనం తప్పకుండా పాటిద్దామని చెప్పి బాబు గారి యొక్క విలువలకి మనం ముందుకు వెళ్ళాలని చెప్పి ఇవాళ ప్రసంగం ఇచ్చారు. వారందరికీ కూడా ఈ ఇక్కడికి వచ్చిన అభిమానులందరికీ కూడా ఆఫీస్ ఇన్ఛార్జిగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. తరగతి మనకి మన తెలుగుదేశం పార్టీ బలహీన వర్గాలు ఈరోజు రాజకీయాల్లో నిలబడి ఉన్నాయన్న, మహిళలు సమపాలనలో రాజకీయాల్లో వెళ్తున్నా ఇదంతా కూడా తెలుగుదేశం పార్టీ చలవే. ప్రతి ఒక్కరు కూడా తెలుగుదేశం పార్టీ వెంటే ఉంటారు. బడుగు బలహీన వర్గాల వారందరూ కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వెనక నడుస్తుంటే మనందరూ కూడా వారికి అనుగుణంగా ఉంటూ వారి అభివృద్ధికి, అలాగే మన అభివృద్ధికి ఆయన మనల్ని ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు. అలాగే సైంటిఫిక్గా టెక్నాలజీ ఏదైనా ఉందంటే టెక్నాలజీ వెనక నడుస్తుంటే దానికి చంద్రబాబు నాయుడు గారు ముందు నడుస్తూ టెక్నాలజీని ముందుకు తీసుకెళ్లడంలో ప్రపంచంలోనే ఒక మంచి దార్శనికుడు ఎవరైనా ఉన్నారంటే అది ఒక చంద్రబాబు నాయుడు గారు మాత్రమే. నారా చంద్రబాబు నాయుడు గారికి జన్మదిన శుభాకాంక్షలు అండి. 1995లో నా వయసు 20 సంవత్సరాల్లో కూడా ఆయన సీఎం అయ్యారు, సెప్టెంబర్ 1. ఆ రోజు నుంచి ఆయన విధంగా నేను చూస్తూనే ఉన్నాను. అందరూ సీఎంలోని ఎంతో కష్టపడి ఇప్పుడు కూడా ఇంత వయసులో కూడా అందరికన్నా ఫాస్ట్గా ఏ పని అయినా సరే వాకింగ్ పరంగా ఎక్కడికైనా వెళ్ళాలన్నా ఆయన ముందుంటారు. ఆ
ఆయన స్ఫూర్తితోనే మన సానా సతీష్బాబు గారు ఫౌండేషన్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ఆయన సతీష్ బాబు గారు స్ఫూర్తితోనే నేను సానా ఫౌండేషన్ ఈ రోజు ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నానంటే సానా సతీష్బాబు గారికి నా ఉదయపూర్వక నమస్కారాలు అండి. ఆయన ఉన్నారు కాబట్టి నేను చేస్తున్నాను. ఈ రోజున జగన్నాథపురంలో ఒక 5 రోజుల క్రితం షిరిడి సాయిబాబా, వినాయకుడు, దత్తాత్రేయ స్వామివారి, నీలల అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠ జరిగిందండి. అక్కడ కూడా జగన్నాథపురంలో మళ్ళీ మున్సిపల్ ఆచండవారి వీధిలో శ్రీరాముల వారి గుడి కూడా కట్టించాడు. ఈ ఫౌండేషన్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమం చేసాడు. P4లో వేలంగి గ్రామంలో ఒక హౌస్ కట్టించాము P4లోని. ఇక్కడ మళ్ళీ 35వ వార్డులో సూర్యారాపేటలో ఒక దివ్యాంగుడికి ఒక హౌస్ కట్టించామండి. ఇవన్నీ ఫౌండేషన్ ద్వారా చాలా కార్యం చేస్తున్నాం. మళ్ళీ ఇక్కడ పాతకాయగలపాడు సాయిబాబా మందిర్ దగ్గర కళ్యాణ మండపం కట్టిస్తున్నామండి. అది మన సానా ఫౌండేషన్ ద్వారా అక్కడ ఎంతో మంది కళ్యాణానికి వాటికి అక్కడ చాలా ఖర్చు అవుతుంది. దాన్ని మన ఫౌండేషన్ ద్వారా చేయించి అక్కడ పాతకాయగలపాడు సాయిబాబా గుడి దగ్గర త్వరలో అది ఫౌండేషన్కి ద్వారా చేస్తామండి. ఇంత మంచి అవకాశం ఇస్తున్న మన సాయిబాబా గారికి హృదయపూర్వక కృతజ్ఞతలండి. గౌరవనీయులు నారా చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్న ఆ జీవితం అంతకాలం ఎంతో చేస్తున్నారు. ఆయన మనస్ఫూర్తిగా నా హృదయపూర్వక హైటెక్ సిటీ ప్రపంచ స్థాయిలో ఆయన హైటెక్ సిటీని స్థాపించారు. మనం రాష్ట్రం విడిపోయాక హైదరాబాదే కాదు, మన దేశంలో కూడా మనం ఇప్పుడు లేటెస్ట్ గ్రీన్ ఫీల్డ్ ఎక్కడైనా ఉందంటే మనకి అమరావతి. ఈ అమరావతిని ఫ్యూచరు 10 సంవత్సరాలు పట్టవచ్చు, 20 సంవత్సరాలు పట్టవచ్చు. అటు ఢిల్లీ, ఇటు సౌత్ ఇండియానికి రెండో దేశ రాజధాని ఉండాలి అంటే అది ఖచ్చితంగా అమరావతి అవుతుంది. ఏం చేద్దంటే ఆయన ప్రపంచ స్థాయి టెక్నాలజీ అంతా వాడి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండేలా చూస్తూ ఇక్కడ మనకి అమరావతి ఆరంభిస్తుంది. ఆయన 8 సార్లు ఎమ్మెల్యేగా, 4 సార్లు ముఖ్యమంత్రిగా, 3 సార్లు ప్రతిపక్ష నాయకుడిగా, అలాగా ప్రజలకు అనేక సేవలు అందించడం జరిగింది. ఆయన జీవితకాలంలో పేదవాడు ఏ రకంగా వారిని పైకి తీసుకురావాలి, ఏ రకమైన సంక్షేమ పథకాలు అందించాలి అని దృష్టిలో పెట్టుకుని, ఆయన పేదలను దృష్టిలో పెట్టుకుని రకరకాల కార్యక్రమాలు చేయడం జరిగింది. మనందరికీ తెలుసు చాలా సంక్షేమ పథకాలు ఇవాళ అమలు జరుగుతున్నాయంటే దానికి కారణం నారా చంద్రబాబు నాయుడు గారు. ఆయన దగ్గరుండి ఆయన అమలు చేస్తున్న కార్యక్రమాలని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ, ఈ రాష్ట్రంలో 4 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసి ఇంకా యువకుడిగా 76 సంవత్సరాలు వచ్చినా సరే 100 సంవత్సరాలు కూడా 30 సంవత్సరాల కుర్రోడితో పోటీ పడడానికి సిద్ధంగా ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు. అంటే ఆయన ఒక నిబద్ధత, ఆయన పట్టుదల, ఆయన ఒక విజనరీ అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, వారికి భగవంతుడు ఆయురారోగ్యాలు ఇచ్చి 100 సంవత్సరాలు ఈ తెలుగు ప్రజల కోసం ఆయన ఉండాలా, ఉండి పనిచేసి సంక్షేమంలో ఉన్న రాష్ట్రాన్ని మంచి రాష్ట్రంగా నడిపించాలంటే అమరావతి, అదేవిధంగా పోలవరం, అనేక దేశాల నుంచి కంపెనీలు కూడా తీసుకొచ్చి విద్యార్థులకి ఉపాధి కల్పించడంలో చంద్రబాబు నాయుడు ముందున్నాడని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, మనకి డ్వాక్రా గ్రూపులు పెట్టి ఆ రోజు 95లోనే సీఎం అయినప్పుడు డ్వాక్రా గ్రూపులు పెట్టి డ్వాక్రా గ్రూపులు మహిళలందరినీ కూడా వంటింటికే పరిమితం కాకుండా మరి ఆ రోజు డ్వాక్రా గ్రూపులు పెట్టి రూపాయి పొదుపు చేసి అందరినీ కూడా మంచి వ్యాపారస్తులు చేసినటువంటి ఘనత ఎవరైనా ఉన్నారంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారే. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా బాబు గారు మరి 2 రాష్ట్రాల్లోని కూడా మంచి అభివృద్ధి చేసి హైటెక్ సిటీని కూడా అక్కడ హైదరాబాద్లో నిర్మించి ఇక్కడికి వచ్చిన తర్వాత మనకి ఈ రాష్ట్రంలో కూడా అమరావతిని తీసుకొచ్చి మరి కొన్ని జిల్లాల్లో పరిశ్రమలు కూడా తీసుకొచ్చిన ఘనత ఏదన్నా ఉన్నదంటే మన చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు అత్యంత వైభవంగా మన ఎంపీ సానా సతీష్ బాబు గారి ఆఫీసులో జరగడం, అందులో పాల్గొనడం మనం ఎంతో అదృష్టంగా భావిస్తున్నాం. ఎందుకంటే మన టీడీపీ జాతీయ అధ్యక్షులు మరియు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి 76వ జయంతి ఉత్సవాలు రాష్ట్రమంతటా కూడా ఎంతో వైభవంగా జరుగుతున్నాయి. ఈనాడు ఆయన మన రాష్ట్ర ప్రజలందరికీ దేవుడనే చెప్పాలి. మన ఆంధ్ర రాష్ట్రం ఈనాడు ఇలా నిలబడింది అంటే ఎన్నో దుష్ట శక్తుల ప్రభావాల నుంచి
12వ శతాబ్దపు ప్రముఖ సంఘ సంస్కర్త లింగాయత్ విశ్వాస స్థాపకుడైన జగద్గురు బసవేశ్వరుడు గొప్ప మహానుభావుడని జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్ పేర్కొన్నారు. జగద్గురు బసవేశ్వరుడు జయంతి కార్యక్రమం సెట్రాజ్ ఆధ్వర్యంలో సోమవారం కాకినాడ కలెక్టరేట్లో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్, జిల్లా రెవెన్యూ అధికారి డాక్టర్ టి తిప్పేనాయక్, సెట్రాజ్ సీఈఓ కాశీ విశ్వేశ్వరరావులతో కలిసి బసవేశ్వరుని చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ మాట్లాడుతూ బసవేశ్వరుని బోధనలు సమాజంలో సమానత్వం, న్యాయం, సేవాభావం వంటి వివరాలను పెంపొందించడంలో కీలక పాత్ర పోషించాయన్నారు. కార్యక్రమంలో కలెక్టరేట్ పరిపాలనాధికారి ఎస్ రామ్మోహన్, సెట్రాజ్ కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు అంటే సంక్షేమానికి, అభివృద్ధికి ఒక బ్రాండ్ అని, ఆయన ప్రజల మనిషి అని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్ఎస్ఎన్ వర్మ అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు పిఠాపురం నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే వర్మ ఆధ్వర్యంలో అంబరాన్ని అంటాయి. పిఠాపురం పట్టణంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పార్టీ నాయకులు, అభిమానులు, కార్యకర్తలతో కలిసి మాజీ ఎమ్మెల్యే వర్మ చంద్రబాబు నాయుడు బర్త్డే కేక్ను కట్ చేశారు. అనంతరం స్వీట్లు పంచారు. భారీ ఎత్తున బాణసంచా కాల్చారు. హ్యాపీ బర్త్డే సీఎం సార్ అంటూ నినాదాలు చేశారు. అనంతరం పిఠాపురం అన్న క్యాంటీన్లో చంద్రబాబు జన్మదిన సందర్భంగా పేదలకు అన్న వితరణ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే వర్మ పాల్గొని భోజనాన్ని వడ్డించారు. కాగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ అనారోగ్యంతో శస్త్రచికిత్స చేయించుకున్న నేపథ్యంలో కొణిదెల పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలని, కుక్కుటేశ్వర స్వామి ఆశీస్సులు పవన్ కళ్యాణ్ ఉండాలని వర్మ కోరారు. రైతులకి అందరికీ ఇరిగేషన్ పోలవరాన్ని ముందుకు తీసుకెళ్ళిన ఇవన్నీ కార్యక్రమాలు కూడా చంద్రబాబు నాయకత్వంలో మరి ముందుకెళ్తా ఉన్నాయి. అటువంటి వ్యక్తి నిండు నీరేళ్లు ఉండాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా లోకేష్ గారు ఇవాళ వర్కింగ్ ప్రెసిడెంట్ ఇచ్చారు. పార్టీని పునాదులు గట్టిగా ఉండే విధంగా పార్టీ కార్యకర్తలు, పార్టీకి ఎవరైతే కష్టపడ్డారో వారందరికీ పొజిషన్లు ఇచ్చి ఈవేళ 2029లో పార్టీ గెలుపు సిద్ధానికి చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో లోకేష్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్ గా పనిచేస్తున్నారు. మేమంతా కూడా 2029కి అత్యధిక మెజార్టీ ఇంకా ఎక్కువ వచ్చే విధంగా పనిచేస్తా ఉన్నామని చెప్పి తెలియజేస్తున్నాం. ఏది ఏమైనా ఈ జన్మదిన మరి కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా ఒక పండగ వాతావరణంలో జరుగుతూ ఉన్నాయని చెప్పి తెలియజేస్తూ ఆయనకి మా కుక్కుటేశ్వర స్వామి, పురోహితిక అమ్మవారు నిండు నూరేళ్లు ఆయుష్ ఇవ్వాలని చెప్పి ఈ రాష్ట్రాన్ని నిండు నూరేళ్లు పరిపాలించాలని చెప్పి పిఠాపురం తెలుగుదేశం పార్టీ కోరుకుంటుంది. అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు మరి ఆరోగ్యం ఇబ్బందికరంగా ఉండడం చాలా బాధాకరమైన విషయం. మరి మంచి వార్త ఏంటంటే వారు ఆపరేషన్ అయింది. మరి డాక్టర్స్ కూడా కొన్ని వారాలు రెస్ట్ తీసుకున్న తర్వాత మళ్ళీ ప్రజా జీవితంలో వెళ్ళొచ్చని చెప్పి తెలియజేయడం చాలా గొప్ప ఆనందకరమైన విషయం. త్వరలోనే ఆయన కోలుకుని మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల సేవలో ఆయన ముందుకి స్పీడ్గా నడుస్తారని పిఠాపురం తెలుగుదేశం పార్టీ ఆశిస్తుంది. ప్రతి ఒక్కరు సేవాభావాన్ని అలవర్చుకోవాలని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పేర్కొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదినోత్సవం సందర్భంగా ప్రముఖ ఎన్ఆర్ఐ నీలపల్లి కామరాజ్ ఆధ్వర్యంలో కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రికి కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనపాడి కొండబాబు చేతుల మీదుగా జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ లావణ్య కుమారికి అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొండబాబు మాట్లాడుతూ ఎంతో సేవాగుణం కలిగిన ఎన్ఆర్ఐ నీలపల్లి కామరాజు సీఎం చంద్రబాబు పుట్టినరోజు సందర్భంగా జీజీహెచ్ కు 140 ఫ్యాన్లు అందించడం అభినందనీయమన్నారు. పేదరిక నిర్మూలనకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన P4 కార్యక్రమం ఇటువంటి దాతల సహకారంతో విజయవంతంగా ముందుకు సాగుతోందన్నారు. నీలపల్లి కామరాజు లాంటి సేవాగుణం కలిగిన వారిని స్ఫూర్తిగా తీసుకుని మరికొంతమంది దాతల ముందుకు వచ్చి సేవా కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు. ఎన్ఆర్ఐ కామరాజుకు ప్రభుత్వం తరపున సహాయ సహకారాలు అందిస్తామని, భవిష్యత్తులో సామాజిక సేవా కార్యక్రమాలు మరింత విస్తృతపరచాలని కోరారు. జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ లావణ్య కుమారి మాట్లాడుతూ ఆసుపత్రికి 140 ఫ్యాన్లు బహుకరించిన దాత నీలపల్లి కామరాజుకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో టీడీపీ నగర అధ్యక్షులు మల్లెపూడి వీరు, టీడీపీ యువనేత వనమాడి మోహన్ వర్మ, కాకినాడ మినీ గుడ్స్ ఆటో యూనియన్ అధ్యక్షులు వెలుగుబంటి వెంకటరమణ, గాంధీ సెంటనరీ స్కూల్ సెంటర్ ఫ్రెండ్స్ సర్కిల్ జి రాజేష్, ప్రసాద్, ఎస్ తాతాజీ, జి సత్యానందం, వి ప్రసాద్, సురేష్, కె కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు. చాలా సందర్భాల్లో ఆయనకి ఎలక్షన్ కాడికి వస్తూనే ఉన్నాడు. సార్ కొనబాబు, నేను ఏదో ఆర్థిక సాయం చేస్తానండి, మీకు ఎవరికి ఏం చేయాలి చెప్పండి, పేదవాళ్ళకి చాలా మందితో మీరు చేపిస్తున్నారు, నేనేదో కూడా చేస్తానండి అని చాలాసార్లు చెప్తారు. 2 సంవత్సరాలు చెప్తాను. 2 సంవత్సరాలు చెప్తుంటే ఈ ఫ్యాన్లు ఇవ్వాలని చెప్పి మేము వచ్చి ఇంటి దగ్గర రూమ్లో ఆఫీస్లో కూర్చుని ఈ ఫ్యాన్ల గురించి సరే తీసుకుందాం అని చెప్పి కరెక్ట్గా వచ్చాడండి మనోడు. నేను ఈరోజు నాకు ఒక అవకాశం ఇవ్వండి, ఈ ఫ్యాన్ నేను కొనిచ్చేస్తానని చెప్పేసి నేను కావాలని ముందుకు వచ్చాను. వస్తే ఓకే వెంటనే తీసుకోమని చెప్పేసి మళ్ళీ కంపెనీ వాళ్ళు చెప్తే కంపెనీ వాళ్ళు కూడా వాళ్ళు ట్యాక్స్ ఏమి లాభం లేకుండా మనకి ఇచ్చారు. మళ్ళీ హాస్పిటల్ కట్టే లాభం లేకుండా ఇచ్చారు. ఆ విధంగా వాళ్ళు సాయం చేయడం జరిగింది.
అక్కడ ఎవరైనా మనవాళ్ళు ఉంటారు, మన బాధితులు అందరూ కరెంటు లేక ఇబ్బంది పడుతున్నారు. అందులో ఎండాకాలం వచ్చింది మళ్ళీ అలాంటి. ఈరోజు P4లో ఈరోజు నేర్పల్లి కామరాజు ఈ సహాయం చేసినందుకు మీ తరఫున, నా తరఫున, మన ముఖ్యమంత్రి చంద్రబాబు తరఫున అభినందిస్తాను. కాదు, నాకు చాలా మందికి ఈ రోజున మనం చాలామంది వైద్య సేవలు అందిస్తున్నాం. మొన్ననే ఒక పేషెంట్, ఒక పాప 16 కోట్లు ఖర్చు అవుతున్నారు అమ్మాయి బతకాలంటే. వేదిక మీద ఉన్న పెద్దలకి, వేదిక మీద ఉన్న ఆహుతులందరికీ కూడా అందరికీ నమస్కారం. సో ఈవేళ మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు సందర్భంగా ఈ బృహత్తర కార్యక్రమం అండ్ మంచి కార్యక్రమం తలపెట్టడం అన్నది అభినందనీయం. దీనికి ప్రత్యేకంగా దాత కామరాజ్ గారికి నా కృతజ్ఞతలు. అండ్ ఈ మంచి పనికి సంకల్పించి వారిని ప్రోత్సహించిన మన సిటీ ఎమ్మెల్యే గారికి, అంటే ఆల్వేస్ ప్రజల మనిషి, ప్రజల క్షేమం కోసం ఆలోచించే మన ఎమ్మెల్యే గారు మనకు ఉండడం అన్నది చాలా అదృష్టం. సో హాస్పిటల్కి ఏంటి అంటే వాళ్ళు వచ్చిన దానికి ఎంత కంఫర్ట్ ఉండాలి పేషెంట్కి అన్నది ఆలోచించి ఈ ఫ్యాన్స్ అన్ని కూడా మనకి డొనేట్ చేయడం అన్నది చాలా అభినందన కార్యక్రమం. దానికి నేను మనస్ఫూర్తిగా ఎమ్మెల్యే గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను హాస్పిటల్ తరఫున. ఈ కార్యక్రమం అంతా కూడా సజావుగా నడవాలని చెప్పేసి ఆశిస్తున్నాను. సో ఆయనకి ఈరోజు పుట్టినరోజు సందర్భంగా మన ఎన్ఆర్ఐ కామరాజ్ గారు మొన్ననే రీసెంట్గా 8వ తారీఖున మన ఈనాడులో ఒక సంచిక వచ్చిందంటే జీజెస్లో చాలా వరకు ఫ్యాన్స్ అవైలబిలిటీ లేదు, ఫ్యాన్స్ లేక ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళడం. ఎమ్మెల్యే గారి దృష్టిలో తీసుకెళ్ళిన తర్వాత అది కొండబాబు గారి దృష్టికి రాగానే మా టీం వాళ్ళు ఇక్కడికి వచ్చి ఎంతవరకు ఫ్యాన్స్ రిక్వైర్మెంట్ అవుతాయని లెక్క రాసుకున్న తర్వాత సీఎంఓ గారిని అడగడం. అలాగే ఏదైతే చంద్రబాబు నాయుడు గారి జన్మదినం పురస్కరించుకొని ఈరోజు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు P4 విధానాన్ని తీసుకొచ్చారో పేద వర్గాలని, మామూలుగా ధనికులు ఎవరైతే ఉన్నారో మళ్ళీ వాళ్ళని అగ్రవర్ణాలుగా చేయాలనే ఉద్దేశంతో చెప్పినటువంటి ప్రోగ్రామ్ని ఉదాహరణగా తీసుకొని ఎన్ఆర్ఐ కామరాజు గారు 140 ఫ్యాన్లని ఆయన ఇవ్వడం జరిగింది. దీని ద్వారా మేము ఎమ్మెల్యే గారి తరఫున, మా తరఫున, అందరి తరఫున కూడా చంద్రబాబు నాయుడు గారి తరఫున కూడా కామరాజు గారికి శుభాకాంక్షలు తెలుపుతున్నాం. ఈరోజు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు సందర్భంగా ఈ జనరల్ హాస్పిటల్లో ఫ్యాన్లు లేవని కొరత ఉందని తెలియగానే మా మిత్రుడైన ఎన్ఆర్ఐ నేర్పల్లి కామరాజు గారి సహృదయంతో ఫ్యాన్లు సమకూర్చడం జరిగింది. అలాగే డబ్బులు అందరూ సంపాదిస్తారు, కాకపోతే ఆ పేరు అన్నది కొంతమందికి వస్తుందని ఈ విధంగా మన ఎన్ఆర్ఐ కామరాజు గారు నిరూపించారు. ఇలాగే అందరూ కూడా ముందుకొచ్చి జనరల్ హాస్పిటల్ అభివృద్ధికి తోడుగా ఉండాలని అందరినీ కోరుకుంటున్నాను. ప్రెసిడెంట్ వైద్యులు ఉన్న బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం, మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూలవ్యాధి, అజీర్తి, పీసీఓడి, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. RR పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013. వెల్కమ్ బ్యాక్ టు KCC న్యూస్. సీఎం చంద్రబాబు నాయుడు మరిన్ని జన్మదిన వేడుకలు జరుపుకోవాలని టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి పెంకే శ్రీనివాస్ బాబా ఆకాంక్షించారు. ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు జన్మదిన సందర్భంగా కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి పెంకే శ్రీనివాస్ బాబా పండూరు ప్రభుత్వ ఆసుపత్రి PHCలో రోగులకు మరియు వృద్ధులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో గుమ్మెల శ్రీనివాస్, బావశెట్టి ముత్తయ్య, కరి వెంకటరమణ, గౌత్ బూరయ్య, గుమ్మెల వెంకన్న, బావశెట్టి వెంకటేశ్వరరావు, వలవల్ల అమ్మిరాజు, నందిపేట చక్రం, నందిపేట అంతయ్య, నందిపేట రాంబాబు, ఇతర నాయకులు ములస నాగేశ్వరరావు, ములస బాబురావు, బెంజమిన్ రాజు, గుత్తాల శ్రీను, రామకృష్ణ, పాలక సుబ్రహ్మణ్యం, బత్తెన గోవింద్ పాల్గొన్నారు. సందర్భంగా కాకినాడ రూరల్ నియోజకవర్గంలో పండూరు గ్రామంలో ఉన్న మన PHC గవర్నమెంట్ హాస్పిటల్లో ఉండటం జరుగుతుంది. ఇక్కడ ఉన్న పేషెంట్స్ కి మరియు వృద్ధులకి అందరికీ కూడా ఈరోజు పండ్లు పంచిపెడతాం జరుగుతుంది. ముఖ్యంగా ఇక్కడికి
ఈరోజు విచ్చేసిన ముఖ్య అతిథిగా విచ్చేసిన మన పెరికి కార్పొరేషన్ చైర్మన్ భద్రరాం గారికి, అలాగే ఇక్కడ ఈ గ్రామ తెలుగుదేశం సీనియర్ లీడర్స్ శ్రీని గారు, అలాగే అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంకి చంద్రబాబు నాయుడు గారి గురించి మరి ఇంకొకటి మనం చెప్పక్కర్లేదు. ఆయన దాతృత్వం కూడా ఈరోజు మొత్తం రాష్ట్రంలో ఉన్న అన్నా క్యాంటీన్లు అన్నిటికీ 68 లక్షల రూపాయలు భువనేశ్వరి మేడం గారు ఇష్టం జరిగింది. అది వారికి ప్రజల పట్ల ఉన్న ఆప్యాయత తెలుస్తుందని తెలియజేస్తారు. రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ వర్కర్స్ పై చిన్న చూపు చూస్తుందని, వారి సమస్యలను తక్షణం పరిష్కరించాలని ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి తూకల ప్రసాద్ డిమాండ్ చేశారు. ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ అనుబంధ సంఘ కాకినాడ కమిటీ అధ్యక్షుడు బొబ్బిలి శ్రీనివాసరావు అధ్యక్షతన సోమవారం ఉదయం కాకినాడ నగరపాలక సంస్థ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం ఎదుట ఆప్కాస్ పారిశుద్ధ్య కార్మికులకు బకాయి జీతాలు తక్షణమే చెల్లించాలని నిరసన ధర్నా జరిగింది. ఈ ధర్నాకు ముఖ్య అతిథిగా ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి తోకల ప్రసాద్ హాజరయ్యారు. ప్రసాద్ ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆప్కాస్ పారిశుద్ధ్య కార్మికులకు ప్రభుత్వ సహకాలంలో జీతాలు మంజూరు చేయలేని కారణంగా కార్మికులు ఆర్థిక ఇబ్బందులతో, అప్పులతో, బాధలతో సతమతమవుతున్నారని, ఇంటి అద్దెలు చెల్లించలేక కరెంటు బిల్లులు, డ్వాక్రా అప్పులు చెల్లించేందుకు అప్పులు చేయడంతో అప్పుల ఉచ్చులో కూరుకుంటున్నారని ఆవేదనను వ్యక్తం చేశారు. ధర్నా అనంతరం మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ పృథ్వీరాజ్కి సమస్యలతో కూడిన వినతిపత్రం అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో యూనియన్ ప్రధాన కార్యదర్శి తుపాకుల లక్ష్మీనారాయణ, బంగారు రాజేష్, బొబ్బిలి ఈశ్వరరావు, బంగారు హరికృష్ణ, జానపల్లి అప్పన్న, పసకడుగుల సుబ్బలక్ష్మి, చక్రవర్తి అప్పన్న, ములికి సత్యనారాయణ. ఆప్కాస్ కార్మికులు, పారిశుద్ధ్య కార్మికులకు తక్షణమే బకాయి జీతాలు చెల్లించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. అలాగే కాకినాడలో పారిశుద్ధ్య కార్మికుల పనిముట్ల కొరత తీవ్రంగా ఉంది. పుష్ కార్డులు రిపేర్లో ఉన్నాయి, అవి కొత్త బండ్లు తెచ్చరు, ఉన్న బండ్లు రిపేర్లు చేయించరు. ఇక్కడ డబ్బాలు కానీ చీపుర్లు కానీ ఏవి కూడా అడిగినా కూడా కనీస సౌకర్యాలు లేవు. మాస్కులు లేవు, గ్లౌజులు లేవు. చాలా ఇబ్బందులు పడుతున్నాం. పారిశుద్ధ్య కార్మికులకు 2 సంవత్సరాలు బట్టి 2 జతల బట్టలు కానీ, కప్పులు కానీ, సొప్పులు కానీ అంటే వాళ్ళకి రావాల్సిన రాయితీలు కూడా రావడం లేదు. మరి ఎందుకు పారిశుద్ధ్య కార్మికుల పట్ల అంటే అంత చిలకన చూపు చూస్తూ ఉన్నారో అర్థం కావడం లేదు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం పారిశుద్ధ్య కార్మికులకు రావాల్సిన రాయితీలన్నీ సౌకర్యాలు కల్పించాలి, పనిముట్ల కొరత తీర్చాలి, కాకినాడ స్పెషల్ శానిటేషన్ కార్మికుల బకాయి జీతాలు చెల్లించాలి, వాళ్ళ ఆప్కాస్లో విలీనం చేయాలి. అలాగే పర్మనెంట్ కార్మికులు డిఏలు, ఇంక్రిమెంట్లు, సర్వీస్ స్కేలు పూర్తి స్థాయిలో అమలు చేయాలని ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ సంఘంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. కానీ మాకు ప్రతి నెల 1వ తారీఖున జీతాలు పడిగి, కానీ నెల జీతాలు పడక చాలా ఇబ్బంది పడుతున్నారు ప్రతి వర్కర్లు కూడా. అలాగే మాకు వెంటనే జీతాలు ఇవ్వాలని, యూనిఫామ్లు మాకు ఇచ్చేప్పుడే 2 సంవత్సరాల పైన అయిందండి. ఒకే యూనిఫామ్తో ఎన్ని సంవత్సరాలు ఎన్నాళ్ళు తొడుగుతారనేసి ఒకసారి మాకు ప్రభుత్వం మా గురించి ఆలోచించాలని కోరుకుంటున్నాం. పనులు చేస్తున్నాం, ప్రతి చెత్త చెదారం రోడ్డు మీద ఎక్కుతాం, కానీ చేతికి ఒక గ్లౌజ్ ఉండదు, ఒక యూనిఫామ్ లేదు, ఒక చెప్పులు లేవు, ఏమీ లేవు. అవన్నీ అమలు చేయాలని మా నాయకుల తరఫున, మా తరఫున, మా వర్కర్లు అందరి తరఫున మేము అడుగుతున్నాం. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిండు నూరేళ్లు జీవించి రాష్ట్రాన్ని ప్రగతి పదం వైపు నడిపించాలని టీడీపీ సీనియర్ నాయకులు డాక్టర్ వాసిరెడ్డి యేసుదాస్ ఆకాంక్షించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు 76వ జన్మదినాన్ని సందర్భంగా తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు వాసిరెడ్డి యేసుదాస్ ఆధ్వర్యంలో ఆశ్రమ శ్రావణి వృద్ధులాశ్రమంలో వృద్ధుల మధ్య బారికేక్ కటింగ్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. అనంతరం బ్రెడ్, ఫ్రూట్స్ వృద్ధులకు పంపిణీ చేశారు. వాసిరెడ్డి యేసుదాస్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు ప్రతి పుట్టినరోజును పురస్కరించుకుని వృద్ధుల మధ్య జరిపించడం తనకెంతో ఆనందాన్ని ఇస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎక్స్ కార్పొరేటర్ పేరాబతుల లవబాబు, జంక్షన్ బాబ్జీ, గంటపకల విష్ణు, పిల్లి శ్రీధర్, వెంకటేశ్వరరావు మరియు టీడీపీ నాయకులు పాల్గొన్నారు. సందర్భంగా తెలియజేసుకుంటూ తప్పకుండా రాబోయే కాలంలో 4వసారి ముఖ్యమంత్రిగా అయ్యి ఉన్నారు. ఎన్నో కార్యక్రమాలు చేసి ఈ ఆంధ్ర తెలుగు రాష్ట్ర ప్రజలందరికీ కూడా అన్ని మౌలిక సదుపాయాలు, అభివృద్ధి, సంక్షేమం 2 బండి చక్రాల్లాగా పనిచేసి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు బీజేపీ, చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ, ఈ కాకినాడ రూరల్ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి, ప్రజలకి అందరికీ కూడా చంద్రబాబు నాయుడు గారు, ప్రజల తరపున చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. తప్పకుండా ఏదైతే ఈ కూటమి ప్రభుత్వం 15 సంవత్సరాల అభివృద్ధి కోసం, అమరావతి కోసం, పోలవరం కోసం, అభివృద్ధి సంక్షేమం కోసం పనిచేస్తూ ఉంది కనుక తప్పకుండా తల్లులైన, తండ్రులైన పెద్దలందరూ కూడా దీవించాలి చంద్రబాబు నాయుడు గారిని. ఆ తిరుపతి వెంకటేశ్వర స్వామి, అదేవిధంగా సర్వమత సమ్మేళనం కూడా అందరూ
భారతదేశం అంటే లౌకికల దేశం కనుక అన్ని మతాలు అన్ని ప్రాంతాలు కూడా చంద్రబాబు నాయుడు గారిని దీవించారు. పిఠాపురం శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో పంచమ వార్షిక మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. శృంగేరి శంకరమఠానికి చెందిన పిఠాపురం పట్టణంలోని శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో ఆలయ ఉత్తరాధికారి వాగ్దేవి చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు ఇంద్రగంటి గోపాలకృష్ణ శర్మ ఆధ్వర్యంలో జరుగుతున్న పంచమ వార్షిక మహోత్సవాల్లో ఆఖరి రోజున అమ్మవారికి పంచామృతాభిషేకం, 108 కలశాలతో జలాభిషేకం, సహస్రనామార్చన, హోమాలు, అమ్మవారికి స్తోత్రపారాయణ, వేదపారాయణ, మహాపూర్ణాహుతి ఘనంగా జరిపారు. అనంతరం శ్రీ లక్ష్మీనారాయణ కళ్యాణాన్ని వైభవంగా నిర్వహించారు. భక్తులు అమ్మవారిని దర్శించి పూజా కార్యక్రమాల్లో పాల్గొని తరించారు. ఈ సందర్భంగా ఆలయ ఉత్తరాధికారి ఇంద్రకంటి గోపాలకృష్ణ శర్మ మీడియాతో మాట్లాడారు. అష్టోత్తర శత కలశములతో 108 కలశాలు ఏర్పాటు వరుణావాహన చేసి అభిషేకము, అదేవిధంగా సహస్రనామార్చన, కవచాలంకరణ ఇవన్నీ కూడా చేయడం జరిగింది. గత 3 రోజులుగా చేస్తున్నటువంటి లక్ష్మీ హోమం, చండీ హోమం ఇవన్నీ కూడా పరిపూర్ణత కోసమని వాటితో ఈ 3 రోజుల దీక్ష పూర్తి కానుంది కనుక మహాపూర్ణావతిని కూడా ఇప్పుడే పూర్తి చేయడం జరిగింది. పూర్ణావతి అనంతరం శాంతి కళ్యాణ మహోత్సవం ఇప్పుడు ప్రారంభమవుతోంది. లక్ష్మీ దేవికి కళ్యాణ మహోత్సవం, లక్ష్మీనారాయణ కళ్యాణ మహోత్సవం ఉంటుంది. అయిన తర్వాత అక్కడ విశేషంగా అందరికీ కూడా దాదాపుగా ఒక 2000 మందికి అన్నదానాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సాయంత్రం విశేషంగా గ్రామోత్సవం జరుగుతుంది. కేరళ వాద్యములు, మంగళఘోష, వేదమంత్రోచ్చారణ అన్నింటి నడుమ రథంలో లక్ష్మీనారాయణుల్ని ఊరిరిగింపు సేవ చేస్తూ గ్రామోత్సవాన్ని చేయడం కూడా భారీ శోభాయాత్ర ఏర్పాటు కూడా చేయడం జరిగింది. భక్తులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని తరించవలసిందిగా కోరుతున్నాం. ఈ వాటితో ఈ పంచానిక దీక్ష, ఈ త్రయానిక దీక్ష ముగుస్తుంది. రేపటి రోజున శంకర జయంతి ఉత్సవాలు ప్రారంభమవుతాయి. శంకర జయంతి కనుక రేపటి రోజున శంకర భగవత్పాదుల వారికి ఉదయాన్నే అభిషేకము, ఆ తర్వాత శంకర భగవత్పాదుల వారు రచించిన స్తోత్ర సాహిత్యాన్ని పఠించడం, అనంతరం అర్చన, అయిన తర్వాత సాయంత్రం మరలా ఉపనిషత్ పారాయణ, సూత్ర భాష్యాలు ఇవన్నీ కూడా చెప్పడం జరుగుతుంది. అనంతరం మహామహోపాధ్యాయ దర్శనాలంకార బ్రహ్మశ్రీ విశ్వనాథ గోపాలకృష్ణ శాస్త్రి గారి చేత ఆధ్యాత్మిక ప్రవచనం, వారికి సత్కారం కార్యక్రమం అన్నీ కూడా ఉంటాయి. రేపటితోటి రేపు సాయంత్రం తోటి శంకర జయంతి తోటి కార్యక్రమాలను కూడా ముగుస్తాయి అని తెలియజేస్తూ, ఇవాళ సాయంత్రం శోభాయాత్రలో అలాగే రేపటి రోజున శంకర జయంతి మహోత్సవంలో కూడా అందరూ పాల్గొని స్వామివారి అమ్మవార్ల అనుగ్రహం పొందగలరని కోరుతూ శుభం భూయాత్, సర్వే జనా సుఖినో భవంతు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 76వ జన్మదినాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ కొల్లాబొత్తుల అప్పారావు ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కటకంశెట్టి బాబీ పాల్గొనేందుకు రాగా కొల్లాబొత్తుల అప్పారావు ఘన స్వాగతం పలికారు. సీఎం చంద్రబాబు జన్మదినాన్ని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన కేక్ను కటకంశెట్టి బాబీ కట్ చేసి నాయకులకు అందించారు. ఈ సందర్భంగా ఇటీవల టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శిగా కటకంశెట్టి బాబీ ఎంపిక కావడం పట్ల కొల్లాబొత్తుల అప్పారావు ఘనంగా బాబీని సత్కరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు. 107 అన్నా క్యాంటీన్లు అని చెప్పేసి గర్వంగా చెప్తా ఉన్నాను. కనుక ఇటువంటి కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్ళినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ఒక పక్కన విద్య, వైద్యం, పిల్లలకు సదుపాయాలు, అలాగే అనేకమైనటువంటి కార్యక్రమాలు చేస్తూ ఆయనకి ఇంకా భగవంతుడు ఆయుస్సు, ఆరోగ్యం ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ ఇంకా అనేకమైన కార్యక్రమాలు ఉన్నాయి. ఇప్పుడు మన కటకంశెట్టి ప్రభాకర్ బాబు గారి ఆధ్వర్యంలో మా కాకినాడ రోడ్లో బోటు క్లబ్ ఎదురుగా ఉన్నటువంటి కృషి భవన్లో అనేకమైనటువంటి మెడికల్ క్యాంపులు, రక్తదాన శిబిరాలు, కంటి శిబిరాలు పెట్టాం. మధ్యాహ్నం వరకు కొనసాగుతాయి. అయిన నిరంతరం అందరం కలిసి భోజనాలు చేసి ఆ యొక్క సెలబ్రేషన్ చేసుకుంటూ నారా చంద్రబాబు నాయుడికి ఆ భగవంతుడు ఆయుష్ ఇవ్వాలని సర్వమత ప్రార్థనలు కూడా పెట్టడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ప్రజలందరూ కూడా వచ్చి విజయవంతం చేయాలని కోరుచు, అలాగే ఈరోజు ఏదైతే తెలుగుదేశం పార్టీ మేము చెప్పాలి, పార్టీ చెప్పిన ముందు చెప్పుకోవాలి. బడుగు బలహీన వర్గాలకి, ఎస్సీ బీసీ మైనారిటీలకి ఒక్కొక్క ఇన్నోవా కారు తీసుకున్న వ్యక్తికి 7 లక్షల సబ్సిడీతో పాటు 3-4 లక్షల వడ్డీ కూడా తీసేశారండి. అటువంటి పార్టీ ఒక ఆటోకి, రిక్షాకి ఎస్సీలు పరిమితం కాకూడదని ఇన్నోవా కార్లు ఇచ్చారు, ఫ్లెక్సీ ప్రింటింగ్లు ఇచ్చారు, మోటార్లు ఇచ్చారు, బోర్లు ఇచ్చారు, కోల్డ్ పారలు ఇచ్చారు. అనేకమైన మళ్ళీ పునరుద్ధరణకు కూడా త్వరలో ముందుకు వస్తున్నారని చెప్పి తెలియజేసుకుంటూ, అన్నిటికన్నా ముఖ్యంగా మా ఎస్సీ పిల్లలకి, సాంఘిక సంక్షేమ శాఖ సాధనల పిల్లలకి మంచి ఫిల్టర్ వాటర్ ముఖ్యం. ఆర్ఓ ప్లాంట్లు పెట్టించారు, పరుపులు పెట్టించారు, మెనూ పెట్టేసి ప్రతిరోజు ఏ గుడ్డు దగ్గర నుంచి సాయంత్రం భోజనం వరకు కూడా పెట్టి పౌష్టికాహారాలు ఇచ్చి అందిస్తున్నందుకు మరొకసారి చంద్రబాబు నాయుడు గారిని ఆంధ్రప్రదేశ్ మాలలందరి తరపున మాల కార్పొరేషన్ డైరెక్టర్గా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, అలాగే మరొకసారి మా పదవి తీసుకున్నట్టు కటకంశెట్టి బాబు గారిని కూడా అభినందిస్తున్నారు. జై తెలుగుదేశం, జై చంద్రబాబు, జై కటకంశెట్టి బాబు, జై కొండబాబు. ఇంకా రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శిగా మరి రెండోసారి నన్ను రాష్ట్ర కమిటీలో తీసుకున్న చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ బాబు గారికి నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ,
మా జాతీయ పార్టీ యొక్క మరి వర్కింగ్ ప్రెసిడెంట్గా ఎన్నికైనటువంటి నారా లోకేష్ బాబు గారికి ప్రత్యేక శుభాభినందనలు తెలియజేస్తూ కాకినాడ రూరల్ నియోజకవర్గం నుంచి మేమందరం కూడా పదవులు తీసుకోవడమే కాదు, పదవులకు వన్నె తెచ్చే విధంగా పనిచేసే వ్యక్తులు అని చెప్పి ఈ సభాపూర్వకంగా, ఈ పత్రికాపూర్వకంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ, ప్రతి ఒక్కరూ కూడా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు అడుగుజాడల్లోనూ నడిచి యువత, మహిళ, రైతు అందరూ కూడా ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు నాయకత్వాన్ని, నారా చంద్రబాబు నాయుడు గారు పరిపాలించే విధాన్నే కోరుకుంటున్నారు ఈ రాష్ట్రం అంతా అని చెప్పి అందరికీ తెలియజేస్తూ, ప్రతి ఒక్కరూ ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు పుట్టినరోజు సందర్భంగా ప్రతి ఒక్కరూ కూడా మరి సర్వమత ప్రార్థనలు చేసి ఒక గుళ్ళల్లోని, చర్చిల్లోని, మసీదుల్లోని కూడా చంద్రబాబు నాయుడు గారు బాగుండాలని చెప్పి ప్రతి ఒక్కరు ఈరోజు చేస్తున్న ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలని గుండెలు హద్దుకుని చూసుకుంటున్న విధాన్ని, ప్రజలను గుండెలు హద్దుకుని చూసుకున్న విధాన్ని ప్రతి ఒక్కరూ ఈరోజు గౌరవించి నారా చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజుని మరి ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా కొనసాగిస్తున్నందుకు ప్రతి ఒక్కరికి, కాకినాడ రూరల్ నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నన్ను ఇక్కడికి పిలిచి సన్మానించిన మా కొల్లాబత్తుల అప్పారావు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను. కాకినాడ పగడాలపేటలో వేంచేసిన శ్రీ కోదండరామాలయం శ్రీరామనవమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఉత్సవాల ముగింపును పురస్కరించుకుని ఆలయం వద్ద భారీ ఎత్తున అన్నప్రసాద వితరణ కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో సాన సతీష్ బాబు ఫౌండేషన్ చైర్మన్ తాలాటం హరీష్, అన్నపూర్ణ దంపతులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. కార్యక్రమంలో పాల్గొనేందుకు విచ్చేసిన అతిథులకు ఆలయ కమిటీ సభ్యులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా హరీష్, అన్నపూర్ణ దంపతులు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అన్నప్రసాద వితరణను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గేదెల అబ్బులు, గేదెల దశరథ, నాటి వెంకటరమణ, గేదెల శ్రీను, అరదాడి రాజు, పాలెం రాజు, లంకే పోసిబాబు, చెక్క పెద్ద సత్యబాబు, చెక్క సత్యబాబు, గేదెల కుమార్, గ్రామ పెద్దలు, మహిళలు పాల్గొన్నారు. పగడాలపేట కోదండరామాలయం ఈ రోజున సోమవారం నాడు అందరికి ఒక 3,000 మందికి అన్నదానం చేస్తారని ప్రధాన ప్రసాదం. ఇది గత 36 సంవత్సరాలుగా ఆగిపోయిన నిర్మాణం ఆగిపోయిన కోదండరామాలయం గుడి 2024 మార్చి 20వ తారీఖున విగ్రహం ప్రతిష్ఠ జరిగిందని ఉదయం 10 గంటల 10 నిమిషాలకి. ఈ పగడాలపేట వాస్తువులు చాలా భక్తి శ్రద్ధలతో ఉన్నవాళ్ళు. ఎందుకంటే ఆ రోజు ఒక పండగలా చూశాను నేను. 2 సంవత్సరాల క్రితం జరిగిన ఈ విగ్రహ ప్రతిష్ఠ రోజు ముందు రోజు కానీ విగ్రహ ప్రతిష్ఠ 3 రోజుల నుంచి పండగలాగా ఉంది. ఆ రోజు 5,000 మందికి అన్నదానం చేశారు. ఆ రోజు 5,000 మంది పైగా ఇక్కడ భక్తులు వచ్చారు. ఈ వాతావరణం చూస్తుంటే ఇక్కడ ఇంత భక్తి శ్రద్ధలతో ఉన్న పగడాలపేట వాస్తువులు అంటే నాకు చాలా అభిమానం. అబ్బు గారు, మన సత్యబాబు గారు, రమణ గారు, వీళ్ళందరూ నా సొంత అన్నదమ్ములు లాంటి వాళ్ళందరూ. వీళ్ళకి ఎప్పుడు నేను చాలా ఇష్టం. ఇక్కడ ఈ గుడి ఇంకా అభివృద్ధి చెంది ఇంకా బాగుండాలి. ఈ ఊరు పగడాలపేట వాస్తువులు అందరూ సంతోషంతో ఉండాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దార్శనికుడు, అభివృద్ధి ప్రదాత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 76వ జన్మదిన వేడుకలు నారా లోకేష్ యువజన ఫౌండేషన్ రాష్ట్ర కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షుడు మండపాక సుబ్బు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి శ్రీ యోగి సిద్ధరామయ్య స్పిరిచువల్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు మల్లిసాల స్వామీజీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఫౌండేషన్ రాష్ట్ర అధ్యక్షులు మండపాక సుబ్బు, జిల్లా అధ్యక్షులు బత్తుల సూర్యప్రసాద్, ప్రతిపాడు ఫౌండేషన్ అధ్యక్షులు అడపాస్ జగదీష్ కుమార్, రూరల్ ఫౌండేషన్ అధ్యక్షులు మండపాక నాగబాబు తదితరులు స్వామీజీకి ఘనస్వాగతం పలికారు. చంద్రబాబు పేరిట శివాలయంలో ప్రత్యేక పూజలు చేయించారు. స్వామీజీ చేతుల మీదుగా భారీ కేక్ కట్ చేసి పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. పేదలకు 5 కేజీల రైస్ బస్తాల దుప్పట్లు, చీరలు పంపిణీ చేశారు. రాచకొండ రామారావు జ్ఞాపకార్థం వారి కుమారులు నాని బాబాయ్ పేదలకు మజ్జిగ పంపిణీ చేశారు. మల్లిసాల స్వామీజీ మాట్లాడుతూ మండపాక సుబ్బు, చంద్రబాబు స్ఫూర్తితో ఫౌండేషన్ ద్వారా సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. చంద్రబాబు రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారని కొనియాడారు. కార్యక్రమంలో నామాల ఫణీంద్ర, గూడెం అప్పారావు, సుదర్శన్, విజయలక్ష్మి, దుర్గారమణి, కాలాడి వెంకటేష్, పేర్ల సత్యబాబు, చింతకాయల శేఖర్, విజయలక్ష్మి, రోహిత్, టీడీపీ కార్యకర్తలు, ఫౌండేషన్ సభ్యులు పాల్గొన్నారు. ఆ ఫౌండేషన్ ద్వారా ఈ కార్యక్రమాలు చేపడుతున్నారు కాబట్టి ప్రతి జిల్లాలోనూ, ప్రతి పల్లెలోనూ ఇలాంటి కార్యక్రమాలు ఈవేళ ఒక సంక్రాంతి పండుగలా జరుపుకుంటున్నారు. చాలా సంతోషం. నారా చంద్రబాబు నాయుడు గారు నాయకత్వంలో ఇలాంటి కార్యక్రమాలు నిత్యం జరుగుతూ ఉండాలని వారిని, నారా లోకేష్ గారిని, ఈ సుబ్బు గారిని, వీళ్ళందరినీ నేను ఆ పరమేశ్వరుని యొక్క అనుగ్రహంతో నేను వాళ్ళని సర్వదా దీవిస్తున్నాను. మల్లిసాల స్వామీజీ అంటారు నన్ను. జగ్గంపేటకు, మన కాకినాడ జిల్లాలోనే జగ్గంపేట మండలంలో, జగ్గంపేట నుంచి గోకారం వెళ్లే రూట్లో ఉంది మాది. మాకు మొన్న మన టీడీ జనార్దన్ గారు గుంటూరులో ఉత్తమ వైద్య అవార్డు ఇచ్చారు. ఆ సందర్భంగా అక్కడ చాలా పెద్ద కార్యక్రమం వారి చేతుల మీదుగా జరిగింది. ఇవాళ మళ్ళీ ఈ కార్యక్రమం ఇక్కడ ఈ విధంగా జరుగుతుంది. దుప్పట్ల పంపిణీ, అదేవిధంగా పేదలకు భోజన వసతి,
ఎన్టీఆర్ 75 మన చంద్రబాబు నాయుడు గారికి విగ్రహానికి పూలాభిషేకం, పాలాభిషేకం, అనేక సేవా కార్యక్రమాలతో ఈ మల్లిసాల స్వామీజీ గారు రావడం మాకు చాలా సంతోషకరంగా ఉంది. అదే విధంగా ఈ రోజు దేశంలోనే అత్యుత్తమ ముఖ్యమంత్రి ఎవరంటే నారా చంద్రబాబు నాయుడు గారు అంటారు. మరి 6 పథకాలతో ఈ రోజు మహిళలకు, రాష్ట్ర ప్రజలకు అందరికీ అండగా ఉంటూ ఆయన తీసుకెళ్తున్న తీరు చాలా అమోఘం. అదే విధంగా నారా లోకేష్ గారు యువ ముఖ్యమంత్రి వారిలో మరి యువగలను సృష్టించి ప్రతి నాయకుడు, కార్యకర్తలో మనోధైర్యాన్ని దింపిన మా నాయకుడు నారా లోకేష్ గారు. అదే విధంగా ఫౌండేషన్ కి అండగా ఉంటున్న టీడీ జనార్దన్ గారికి, మా సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు గారికి మరొకసారి నా హృదయపూర్వక అభినందనలు తెలుపుతూ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు చంద్రబాబు. పీఠాపురం పాడ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని పాడపిడి శివరాం ప్రసాద్ ఆధ్వర్యంలో నిర్వహించారు. నియోజకవర్గంలో పలు ప్రాంతాల నుంచి వచ్చిన అర్జీదారుల నుండి పాడపిడి శివరామ ప్రసాద్ అర్జీలను స్వీకరించారు. పిఠాపురం జగ్గేచెరువు కాలనీ ప్రాంతంలో కటారి సత్యవతి అనే మహిళ తన స్థలాల్లో ఇల్లు కట్టుకుంటుంటే అధికారిక పార్టీకి చెందిన కొంతమంది నాయకులు తమకు డబ్బులు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారని ఆమె ఆరోపిస్తూ పాడ కార్యాలయంలో ఫిర్యాదు చేసింది. బాధిత మహిళకు పిఠాపురం సిపిఐ కార్యదర్శి సాకా రామకృష్ణ, మాజీ కౌన్సిలర్ కండవెల్లి సుబ్బారావు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా సాకా రామకృష్ణ మీడియాతో మాట్లాడుతూ బాధితురాలికి న్యాయం చేయకపోతే పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని అధికారులను హెచ్చరించారు. డిమాండ్ చేస్తున్నారండి, ఎందుకు కడతాం ఇల్లు కట్టదు అన్నారండి. డబ్బుల గురించి అండి, ఎందుకనే డబ్బులు 60,000 అన్నా ఇమ్మంటున్నారండి. నిన్నే 20,000 స్లాబ్ వాళ్ళు తిట్టుకొని పోలేదండి, ఏమీ లేదండి, వెళ్ళిపోయారు. ఎప్పుడు పనిలోకి పెట్టుకున్న క్యాన్మండి కూడా వచ్చారు, 4 బెదిరి ఇచ్చేసారండి. అమ్మది ఇలా నలిపోయి చచ్చిపోతున్నాం. నా బిల్డింగ్ పట్టుకొని వస్తుందండి బాబమ్మ. ఆ స్థలం ఎవరు? స్థలం నాదే అండి, పట్టా ఉందండి, నా పేరు మీద ఉందండి. 2 చెట్లు ఇచ్చారండి. మేము ఉప్పర్లమండి పని చేసుకునేటప్పుడు ఇచ్చారండి. అది 5 ఆడపిల్లలతో కట్టుకోలేక ఇప్పుడు కట్టుకుందామని తయారు పడితే కట్టనిస్తారండి. మేము చెప్తేనే ఇక్కడ అవుతుంది. మాకు 60,000 ఇస్తారా లేదంటే ఈ కట్టడం నిలిపేస్తారని బెదిరింపు చర్య చేయడం జరిగింది. ఇక్కడ చూస్తే పేదవాళ్ళు పట్టా ఉంది, 2 సెంట్లు పట్టా కలిగిన బాధితులు వీళ్ళు ఇలా కట్టుకుంటుంటే అధికార పార్టీ పేరు చెప్పి దౌర్జన్యం చేయడం అనేది ఎంతవరకు న్యాయం అని అడుగుతూ ఉన్నాం. ఇప్పుడు 2011 నుంచి కూడా దొంగ పట్టాలు సృష్టించి సంపాదించిన స్థలాలు మీకు సరిపోలేదా? ఇలాంటి పేదవాళ్ళ దగ్గర 10,000, 20,000, 30,000, 50,000 లంచాలు తీసుకుని మీరు జగ్గేసేరులో కాపురాలు పెట్టుకుని దౌర్జన్యాలకు పాల్పడుతూ ఉన్నారా అని అడుగుతూ ఉన్నాం. దీనికి అధికారులమ్మో సపోర్టు, పోలీసు వారికి ఫిర్యాదు చేసినా పట్టించుకోరు. వాళ్ళకి ఉన్న లాలోజీ ఏటో కూడా అర్థం కాని పరిస్థితి. కాబట్టి వీళ్ళు ఎవరైతే ఉన్నారో బాలిపై, ఎందుకంటే మేము నిన్న వెళ్ళాం, బాధితుల్ని మేము వెళ్ళకపోతే చంపేసిన నిన్న. కాబట్టి పోలీసు వారు వెంటనే యాక్షన్ తీసుకోవాలి, చట్టపరంగా వాళ్ళ మీద చర్యలు చేపట్టాలని, లేని పక్షాన బాధ్యతలను కలుపుకుని తీవ్ర స్థాయిలో ఉద్యమం చేపడతామని ఈ సందర్భంగా తెలియజేస్తారు. రాష్ట్ర డిప్యూటీ సీఎం జనసేన పార్టీ అధ్యక్షులు కొణిదెల పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ రాష్ట్ర సివిల్ సప్లైస్ కార్పొరేషన్ డైరెక్టర్ కడలి ఈశ్వరి పలు దేవాలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. అందులో భాగంగా కాకినాడ బాన్గుడి జంక్షన్ లో శ్రీ బానులింగేశ్వర స్వామి, శ్రీ సూర్య నారాయణమూర్తి ఆలయాల్లో స్వామివార్లకు కడలి ఈశ్వరి జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలతో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా కడలి ఈశ్వరి మాట్లాడుతూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకుని తిరిగి దైనందిన కార్యక్రమాల్లో పాల్గొంటూ ప్రజాసేవలో భాగస్థులు కావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమాల్లో అగ్రహారం సతీష్, మటపర్తి మోనా, వల్లి భాష, అలవిల్లి రాణా, నగేష్, ముత్యాల దుర్గా, కంట రవి, సూర్యప్రకాష్, నకిలే సతీష్, సుంకర రామకృష్ణ, సాదరి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మనం శివాలయం బానుగుడి దగ్గర శివాలయంలో పవన్ కళ్యాణ్ గారికి ఆరోగ్యం బాగుండాలి, ఆయన మళ్ళా మన ప్రజలతో మమేకం అవ్వాలి అని చెప్పేసి మన జనసేన నాయకులు, అలాగే కార్యకర్తలు, సిటీ జనం అందరూ కూడా ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఈరోజు ఆయనకి ఆరోగ్యం బాగుండాలి, మనందరిలో మళ్ళీ తిరగాలని చెప్పేసి ప్రార్థనలు చేసి, అలాగే గుళ్ళలో పూజలు చేసి హోమాలు చేస్తున్నారు. ఆయన తప్పకుండా ఆరోగ్యంగా మళ్ళీ మన 10 రోజులకే మన అందరితో మమేకం అవుతారని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ భగవంతుడికి ఒకటే విన్నవించుకుంటున్నాం. ఆయన ప్రజల మనిషి, ప్రజల నాయకుడు, ప్రజానాయకుడు. ఆయనకి ఎప్పుడూ కూడా ఆయన కుటుంబం అంతా ఆరోగ్యంతో, ఆయురారోగ్యాలతో ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఓం నమస్తే.
బాటసారుల దాహార్తిని తీర్చేందుకు బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో చలవేంద్రాన్ని నిర్వహిస్తున్నట్లు బ్రాహ్మణ సేవా సంఘం ప్రెసిడెంట్ చింతలపూడి చిట్టి సత్యరాజు తెలిపారు. కాకినాడ జీపీటీ రోడ్ డక్కన్ స్కూల్ వద్ద బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మజ్జిగ చలవేంద్రం ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. కార్యక్రమంలో భాగంగా బ్రాహ్మణ సేవా సంఘం ప్రెసిడెంట్ చింతలపూడి చిట్టి సత్యరాజు రిబ్బన్ కత్తిరించి చలవేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా సత్యబాబు మాట్లాడుతూ వేసవికాలంలో బాటసార్ల దాహార్తిని తీర్చేందుకు మజ్జిగ మంచినీరులు పంపిణీ చేయడం జరుగుతుందని చెప్పారు. చలవేంద్ర ఏర్పాటుకు స్థలం ఇచ్చిన డెక్కన్ స్కూల్ అధినేత విజయసాగర్ కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బ్రాహ్మణ సేవా సంఘం సెక్రటరీ చావలి వెంకట రామనాథం, కోశాధికారి బాలతపు రామకృష్ణ, పద్మనాభస్వామి, శ్రీనివాస్, నాగమహాశయ, బమిడి శివమూర్తి, కందాల రవి తదితరులు పాల్గొన్నారు. మా సంఘం గతంలో రామారావుపేటలో ఈ మంచినీటి చలివేంద్రాన్ని చేసింది. కొంచెం మజ్జిగ మంచినీరు వితరణ చేయడం అడుగుతుంది. దాహం ఆకలి అనేది ఒక కులానికి కానీ ఒక మతానికి కానీ కాదు, అందరి వర్గాలకి అన్ని రకాల వాళ్ళకి కూడా దాహం వేస్తుంది, ఆకలి వేస్తుంది. వాటిని ప్రాథమికంగా మా వంతు ఎంత చేయాలి ఆ విధంగా ఉదయం 11 గంటల నుంచి 1 గంట దాకా మజ్జిగని, 3 గంటల దాకా మంచినీటిని వితరణ చేయాలనేటటువంటి మంచి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టాం. ఈ కార్యక్రమానికి మాకు ఈ సంస్థ డక్కన్ స్కూలు సంస్థ యాజమాన్యమైనటువంటి విజయసాగర్ గారు చాలా విధంగా తోడ్పడ్డారు. అలాగే మా కార్యవర్గ సభ్యులు, మా సెక్రటరీ గారు, ప్రెసిడెంట్ గారు, తదితర కార్యవర్గ సభ్యులు కూడా దీని వెనకాల విపరీతమైన ప్రోత్సాహం ఉంది. ప్రజలు కూడా చాలా ప్రోత్సాహించారు. అన్ని వర్గాల వారు, అన్ని కులాల వారు, అన్ని మతాల వారు అందరికీ కూడా బ్రాహ్మణ సేవా సంఘం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కార్పొరేట్ స్కూల్స్ కు దీటుగా ప్రభుత్వ పాఠశాలలో అత్యాధునిక సౌకర్యాలతో ఉన్నత విద్యార్హతలు కల ఉపాధ్యాయులతో నగరపాలక సంస్థ పాఠశాలలో ఉత్తమ విద్యను అందిస్తున్నామని, ప్రతి ఒక్కరూ తమ పిల్లలను ప్రభుత్వ స్కూల్స్ లో చేర్పించాలని రమణయ్యపేట మోడల్ ప్రైమరీ స్కూల్ హెచ్ఎం సుబ్బారావు కోరారు. నగరపాలక మోడల్ ప్రైమరీ స్కూల్ రమణయ్యపేట ఆధ్వర్యంలో బడి పిలుస్తుంది ఎన్రోల్మెంట్ డ్రైవ్ లో భాగంగా ప్రధానోపాధ్యాయులు సిహెచ్ సుబ్బారావు ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ ర్యాలీలో ఉపాధ్యాయులు, విద్యార్థులు, అంగన్వాడీ సిబ్బంది, విద్యార్థుల తల్లిదండ్రులు ఉత్సాహంగా పాల్గొన్నారు. రమణయ్యపేట వీధుల్లో విద్యార్థులు ర్యాలీ సాగింది. ఈ ర్యాలీలో భాగంగా ప్రభుత్వ పాఠశాలలో అమలవుతున్న ఉచిత పథకాలను ఇంటింటి ప్రచారంలో ప్రజలకు తెలియజేశారు. ఈ ప్రచారంలో భాగంగా పలు నినాదాలతో దిక్కులు ప్రకటిల్లేలా స్లోగన్స్ చెప్తూ ముందుకు సాగారు. బడి బాల్యానికి భరోసా, మన ఊరి బడి, మన పాలిట గుడి, బడికి పంపుతాం, బాధ్యతగా ఉందాం, సర్కారు చదువు సంపూర్ణ వెలుగు, రండి బడికి వెళ్దాం, ప్రగతికి చదువే మన ఆయుధం, జ్ఞానమే మన లక్ష్యం అంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా పలు విద్యార్థులను పాఠశాలలో చేర్చుకోవడం జరిగింది. కార్యక్రమంలో విద్యా కమిటీ సభ్యురాలు రమ, అంగన్వాడీ టీచర్లు వెంకటలక్ష్మి, పావని, వీరగని, దుర్గాదేవి, పాఠశాల సిబ్బంది, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. మీ అందరికీ మా భరోసా ఏంటంటే, మీరు 1వ తరగతిలో జాయిన్ చేసినటువంటి విద్యార్థిని ఖచ్చితంగా అన్ని సామర్థ్యాలు సాధించి పెట్టి వాళ్ళని 5వ క్లాస్కి వచ్చేటప్పటికి మీకు అప్పగించేటటువంటి బాధ్యత మరి యాజ్ ఏ హెడ్ మాస్టర్గా ఈమె 30 ఇయర్స్ అనుభవం ఉన్నటువంటి నేను, అదే నా సహచర సిబ్బంది తీసుకుంటామని చెప్పి మీకు తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా మన ఆవాస ప్రాంతంలో ఉన్నటువంటి అంగన్వాడీస్ను కూడా మనం బలోపేతం చేసుకోవాల్సినటువంటి బాధ్యత మనకుంది. ఎవరైతే మరి 0 నుంచి 5 సంవత్సరాలలోపు పిల్లలు ఉన్నారో, అలాగే తల్లులకు కూడా ఫీడింగ్స్ ఇవ్వడం జరుగుతుంది. వీళ్ళు పిల్లలకు కూడా మరి చాలా మంచి చదువు చెప్తున్నారు పిల్లలకి వాళ్ళు. కాబట్టి మీరు ఏంటంటే నర్సరీలని అవని మరి వేలాది రూపాయలు, లక్షలు కూడా ఖర్చు పెడుతున్నారు. ఖర్చు పెట్టి వాళ్ళని ప్రైవేటు స్కూల్స్లో వేయడం వల్ల మరి మీ పిల్లలకి 10వ తరగతి తర్వాత ఖర్చు పెట్టడానికి డబ్బులే ఉండవు. రేపు పొద్దున ఏ ఎడ్యుకేషన్ వాళ్ళకి ఎలా ఖర్చు పెడతారో అది మీరే ఆలోచించుకోండి. ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేయండి, మీ తోడ్పాటును అందించండి. మరి అది వార్డులో ఉన్న ప్రజలు, తల్లిదండ్రులు అందరూ కూడా గమనించి మీ పిల్లల్ని, మీ చిన్నారుల్ని ప్రభుత్వ పాఠశాలలోనూ అంగన్వాడీస్లో కూడా చేర్చాలని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు మండలం చిన్నజగ్గంపేటలో సంభవించిన అగ్ని ప్రమాదంలో 3 ఇళ్లు పూర్తిగా దగ్ధమై భారీగా ఆస్తి నష్టం జరిగింది. చిన్నజగ్గంపేటలోని సగర కాలనీలో జరిగిన ఈ అగ్ని ప్రమాద సమయంలో ఇళ్లలో ఎవరూ లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది. స్థానికులు అగ్నిమాపక సిబ్బంది మంటలార్పే ప్రయత్నం చేసినప్పటికీ ఫలితం లేకపోయింది. ఇళ్లలో ఉన్న వస్తువులు, నగదు, బంగారం పూర్తిగా దగ్ధమయ్యాయని బాధితులు చెప్తున్నారు. కట్టుబట్టలతో నడిరోడ్డున పడ్డామంటూ ఆవేదన చెందుతున్నారు. గ్యాస్ని కాలిపోయింది, ఇంట్లో సభ్యులన్నీ కాలిపోయింది. 3 ఆడపిల్లలు, కోడళ్ళు అండి, 3 కోడళ్ళు సామాన్ అంతా కాలిపోయింది. 2 ఇళ్ళ సామానం కాలిపోయింది. నేను కూడా కాలిపోతున్నాను, పరిగెట్టుకు వచ్చేసాను. ఇంట్లో ఏమైనా వస్తువులు ఉన్నాయమ్మా? బంగారం గట్రా ఏమైనా ఉన్నాయా? మేకలు ఒక 5 మేకలు దాకా కాలిపోయాయండి. కాలిపోయి కాళ్ళు చేసి తడి చేసుకున్నాను, నా ప్యాన్ పెట్టుకున్నాను, ఒక ఊళ్ళో అన్నీ తెచ్చుకున్నాను.
భూకాయింతాలు అన్ని కాలిపోయాయండి, ఏం మిగలేదు. డబ్బు ఎంత ఉంటుందమ్మా లోపల? 2 లక్షలు నేను కుర్రోడు పెళ్లి చేసుకున్నాను, దాచుకున్నాను. 2 లక్షల రూపాయలతో బంగారం ఒక 5 కాదు బంగారం ఉంటుంది. మొత్తం ఎన్ని ఇల్లు కాలిపోయినాయమ్మా? మొత్తం సామాను కాలిపోయిందని 3 రూపాయలు కాలిపోయినాయి, ఒక పట్టు మిగలేదండి. అలా కట్టుకున్న పట్టుతోటే ఉంటాను, పరిగెట్టుకు వచ్చేసానండి. ఎదురుకు నాకేం అలా బయట పిల్లలందరూ 5 రూపాయలు కట్టుకున్నాక వెళ్ళిపోయారు. త్రినాథ వ్రత పూజ అనేది శుభ సంకల్పం కోసం సృష్టి స్థితిలయ కారకులైన బ్రహ్మ విష్ణు మహేశ్వరులను ఏకకాలంలో కొలిచే విశిష్టమైన సనాతన సంప్రదాయమని స్వయంభు భోగి గణపతి పీఠం ఉపాసకులు దూసలపూడి రమణరాజు పేర్కొన్నారు. వైశాఖ మాస తొలి ఆదివారం సందర్భంగా సూర్యారావుపేట దూసలపూడి వారి వీధిలో గణపతి పీఠంలో రాత్రివేళ తొలిజామునందు 4వ త్రినాథ వ్రత మేళాను ఘనంగా నిర్వహించారు. తెలుపు వస్త్రంపై త్రిమూర్తుల చిత్రాన్ని పసుపుతో రూపొందించి ప్రత్యేకంగా పూజించారు. త్రిమూర్త్యాత్మకంగా త్రికోణ ఆకారంలో పసుపు గణపతిని పూజించడం వల్ల విఘ్నాలు వైదొలగి జయం కలుగుతుందని, గృహస్థుల్లో శుభకార్యాల సంకల్పం త్రినాథ వ్రతకల్ప వల్ల సిద్ధిస్తుందని పీఠం వ్యవస్థాపక ఉపాసకులు దూసలపూడి రమణరాజు పేర్కొన్నారు. శ్రీవారి సేవా సమితి కార్యదర్శి మాతా వీరసత్యవేణి, హరహర మహాదేవ భజన సమాఖ్య కన్వీనర్ గోవిందస్వామి ఆధ్వర్యంలో వైభవంగా వ్రత నిర్వహణ జరిగింది. త్రినాథ త్రిదేవి వ్రత పుస్తక ప్రతులను పంపిణీ చేశారు. అదేవిధంగా మే 10వ తేదీన యానం రహదారిలో ఉన్నటువంటి గ్రామంలో జరుగుతూ ఉంది. ఈ విధంగా ప్రతి నెల కూడా మొదటి ఆదివారం నాడు గణపతి పీఠంలో త్రినాథ వ్రతం జరుగుతుంది. 2, 3, 4 ఆదివారాల్లో కోరుకున్న భక్తుల ఇళ్లలో త్రినాథ వ్రతం నిర్వహణ చేయడం జరుగుతూ ఉంది. ఈ త్రినాథ వ్రతము అనేటువంటిది బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు విఘ్నేశ్వరుడు, విఘ్నేశ్వరుడే బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు. మనం శుభకార్యం తలపెట్టినప్పుడు విఘ్నాలు కలగకుండా ఉండడానికి త్రికోణాకారంలో ఉన్నటువంటి పసుపు గణపతిని తయారు చేసి ఆ విఘ్నాలు తొలగించడానికి పూజలు చేసుకుని శుభకార్యాలు చేసుకుంటాం. అయితే శుభకార్యాల యొక్క సంకల్పం రావడానికి త్రినాథుల యొక్క అనుగ్రహం ఉండాలి. కాబట్టి ఈ త్రినాథుల వ్రతం అనేటువంటిది మాఘమాసంలో చేసుకుంటే చాలా శ్రేష్టం. కాబట్టి ప్రతి ఇంటా కూడా ఈ యొక్క త్రినాథ వ్రతాలు నిర్వహణ చేసి రాబోయేటువంటి ఏడాదిలో మాఘమాసం నందు ప్రతి ఇంటా కూడా త్రినాథ వ్రతం చేసుకునేటువంటి కళ్యాణ వైభవం రావాలని లోక కళ్యాణార్థంగా భోగి గణపతి పీఠం ఈ కార్యక్రమాన్ని 19వ వార్షికోత్సవం సందర్భంగా నిర్వహించడం జరుగుతూ ఉంది. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. శ్రీ బ్రహ్మ విష్ణు మహేశ్వరాయ నమః. కాకినాడ రామారావుపేటలో వేంచేసిన శ్రీ అన్నపూర్ణ సమేత విశ్వేశ్వర స్వామివారి ఆలయంలో ఈ నెల 27వ తేదీన శివపార్వతుల కళ్యాణాన్ని అత్యంత వైభవంగా జరిపిస్తున్నట్లు ధరణి కన్స్ట్రక్షన్స్ అధినేత టీవీ రమణారావు తెలిపారు. రామారావుపేటలో ఉన్న శ్రీ అన్నపూర్ణ సమేత శ్రీ విశ్వేశ్వర స్వామి దేవాలయంలో ఈ నెల 27న శివపార్వతుల కళ్యాణం సందర్భంగా సోమవారం ఉదయం ఆలయ ప్రాంగణంలో రాట ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ధరణి కన్స్ట్రక్షన్స్ అధినేత టీవీ రమణారావు ఆలయ సేవార్థం శివపార్వతుల కళ్యాణ సందర్భంగా భక్తులకు స్వామివారి విశేష ప్రసాదాన్ని అందిస్తున్నారని ఆలయ కమిటీ చైర్మన్ లక్కుజ లావణ్య చెప్పారు. టీవీ రమణారావు మాట్లాడుతూ ఈ సంవత్సరం స్వామివారి కళ్యాణం సందర్భంగా విశేష ఛత్రాలను అంటే గొడుగులను ప్రత్యేకంగా తెప్పిస్తున్నామని చెప్పారు. ఈ విశేష పుణ్య కార్యక్రమాన్ని రాజ్యసభ సభ్యులు సాన సతీష్ బాబు మరియు సాన జ్యోతి దంపతుల చేతుల మీదుగా స్వామివారికి సమర్పణ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని రమణారావు చెప్పారు. కళ్యాణ సందర్భంగా ముత్యాల తలంబ్రాలు స్వామివారికి సమర్పించడం జరుగుతుందని మరియు పసుపు కుంకుమ గాజులు కూడా సమర్పిస్తున్నట్లు వివరించారు. కళ్యాణం అనంతరం ముత్యాల తలంబ్రాలు గాజులు మరియు పసుపు కుంకుమలను వచ్చిన భక్తులందరికీ ప్రసాదంగా అందజేయడం జరుగుతుందని రమణారావు వివరించారు. కార్యక్రమంలో భక్తులందరూ పాల్గొని స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించాల్సిందిగా కోరారు. గత సంవత్సరం స్వామివారి కళ్యాణ సందర్భంగా ప్రత్యేక ఉయ్యాలను తయారు చేసి ఎంపీ సాన సతీష్ చేతుల మీదుగా ఆలయానికి సమర్పించడం జరిగిందని రమణారావు చెప్పారు. తొలుత ఆలయ ధర్మకర్తల మండలి సభ్యులు శాస్త్రోక్తంగా రాట పూజ కార్యక్రమాన్ని మాగంటి కామేష్ నిర్వహించారు. కార్యక్రమంలో కార్యనిర్వహణాధికారి బాదం శ్రీనివాస్, రామచంద్రరావు, ధర్మకర్తల మండలి సభ్యులు కొండపల్లి దేవి, గునుపొడి శైలజ, కాలేపు నాగేశ్వరరావు, కొండపల్లి ఉమాశంకర్, సామంతుల నాగేంద్ర ప్రసాద్, చిప్పాడ సునీత, సాపిరెడ్డి భాస్కర్రావు, అరిపాల శ్రీనివాస్, ఆలయ ప్రధాన అర్చకులు మాగంటి నాగ భోగేశ్వరరావుతో పాటుగా భక్తులు పాల్గొన్నారు. ప్రజలకు శుభవార్త చెప్తున్నాం. మన రామారావుపేట శివాలయంలో జరగబోయే 27వ తారీఖున ఈశ్వర కళ్యాణం జరుగుతున్నది. పట్టణ ప్రజలందరూ విచ్చేయాలని, భక్తులందరూ విచ్చేసి దేవుని ఆశీర్వాదాలు తీసుకోవాలని ఈరోజు మా కళ్యాణానికి సంబంధించిన రాట పాతడం జరిగింది. మంచి ముహూర్తం పెట్టి ఇది ఎంతో వైభవంగా జరగాలని మేము కోరుకుంటున్నాం. ఈ కళ్యాణానికి ప్రతి సంవత్సరంలాగే లాస్ట్ ఇయర్ మన ఎంపీ రాజ్యసభ సభ్యులు సానా సతీష్ దంపతుల చేత కళ్యాణం జరపడం జరిగింది. దానికి మనం రథం మా ధరణి కన్స్ట్రక్షన్ తరఫు నుంచి ఇవాళ బహుకరించామండి. అలాగే ఈ సంవత్సరం తమిళనాడు తిరుపతి దగ్గర నుంచి ఈశ్వరునికి
గొడుగులు ఊరేగింపుగా తీసుకురావడానికి మేము కంపెనీ నుంచి ఇస్తున్నాం. అలాగే కొత్తగా ముత్యాలు తెప్పించాం. భక్తులందరికీ ఇదివరకు దేవుడికి పెట్టేవాళ్ళం. దేవుడికి అభిషేకం అయ్యాక మొత్తం భక్తులు విచ్చేసిన భక్తులందరికీ కూడా తలంబరాలు ముత్యాలతో పాటు గాజులు కూడా ఇచ్చేలాగా పెడుతున్నాం. అలాగే తులసి మొక్కలు కూడా బహుకరిస్తున్నాం. కాబట్టి కాకినాడ ప్రజలందరూ ఈ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా రోజు ప్రార్థిస్తాం. అలాగే ఈ అవకాశం ఇచ్చిన మా చైర్మన్ గారు, గుడి చైర్మన్ గారికి, ట్రస్ట్ బోర్డు సభ్యులందరికీ, ఈఓ గారికి అందరికీ మా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. అక్షయ తృతీయను పురస్కరించుకుని శ్రీ రమ సహిత సత్యదేవ శ్రీ దాసాంజనేయ ఉమా సాంబ శివస్వామి వార్లకు చందనోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తున్నట్లు మధ్వ పురోహితులు మద్వేష్ తెలిపారు. గుడారిగుంట జర్నలిస్ట్ కాలనీలో వేంచేసిన రమా సహిత సత్యదేవ మందిరంలో సోమవారం చందనోత్సవ పూజా కార్యక్రమం వేద పండితులు యాతగిరి మద్వేష్ ఆధ్వర్యంలో నిర్వహించబడింది. ప్రాతకాలంలో స్వామివార్లకు నిర్మాల్యాభిషేకము చేసిన అనంతరం తొలిసారిగా శ్రీ భూసమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి విగ్రహాలకు చందనోత్సవ పూజా కార్యక్రమం నిర్వహించారు. శ్రీ రమ సహిత సత్యదేవ శ్రీ దాసాంజనేయ శ్రీ ఉమా సాంబశివ స్వామి వార్లకు చందన లేపన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మద్వేష్ మాట్లాడుతూ వైశాఖ మాస సందర్భంగా చందనోత్సవ పూజా కార్యక్రమం ప్రతి సంవత్సరం ఉత్తరాది మఠాధిపతులు శ్రీ సత్యాత్మతీర్థ స్వామిజీ ఆశీస్సులతో భక్తుల సహకారంతో క్రమం తప్పకుండా నిర్వహిస్తామని చెప్పారు. భక్తుల సౌకర్యార్థం 3 రోజుల పాటు దర్శనార్థం చందన అలంకారం ఉంటుందని, గురువారం నుండి భక్తులకు ప్రసాదం రూపంలో చందనాన్ని అందించబడుతుందని అన్నారు. కార్యక్రమంలో యాతగిరి రఘోత్తమాచార్ గురువుల శ్లోకాలను పఠించగా శ్రీ రమమణి మరియు మౌనికలు దాసరి కీర్తనలు ఆలపించారు. శ్రీమతి తుంగమణి, డాక్టర్ పరశురాం, రేగడిమిల్లి కృష్ణమూర్తి, కళ్యాణి, పనియాల నరసింహారావుతో పాటు పలువురు పాల్గొన్నారు. ఈ యొక్క చందనోత్సవం 3 రోజుల పాటు స్వామివారికి వైశాఖ మాసము అత్యంత ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంటుంది కావున స్వామివారికి కూడా చల్లగా ఉండనే ఉద్దేశంతో సోమ, మంగళ, బుధ 3 రోజులు ఉంచి గురువారం నాడు ఈ చందనము తీసి భక్తులందరికీ కూడా ఇవ్వడము జరుగుతుంది. ఎవరైనా వచ్చి స్వామివారిని దర్శనము చేసుకోవాలి అనుకుంటే 3 రోజుల పాటు ఏ సమయంలో అయినా రావచ్చు, వచ్చి దర్శనము చేసుకొని స్వామివారి యొక్క విశేష అనుగ్రహం పొందుతారని ఆశిస్తున్నాము. ఇంతటి ఈ సేవ భాగ్యమంతా కూడా మనకి చెయ్యాలి అనే ఒక ఆలోచన రావాలి అంటే అదంతా కూడా గురువుల వారి యొక్క అనుగ్రహం ఉండాలి. అటువంటి గురువులైనటువంటి వారి మాకు శ్రీ 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 1008 సత్యాత్మతీర్థ శ్రీపాదుల వారి యొక్క అనుగ్రహంతో ఈ రోజున అక్షయ తృతీయ సందర్భంగా స్వామివార్లందరికీ కూడా చందనోత్సవం అత్యంత వైభవంగా భక్తులందరి యొక్క ప్రోత్సాహంతో చేయడం జరిగినది. హోప్ ఫర్ చేంజ్ స్వచ్ఛంద సేవ సంస్థ రెయిన్బో క్లబ్ సంయుక్త ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగిందని రెయిన్బో క్లబ్ సెక్రటరీ ట్రెజరర్ ప్రమీల దీపికలు పేర్కొన్నారు. పాత గేగలపాడు సుబానికేతన్ స్కూల్ సమీపంలో సుమారు 500 మందికి పైగా వాహన చోదకులకు మజ్జిగ పంపిణీ చేయడం జరిగిందని అన్నారు. దాతల ముందుకు వచ్చి సహకారం అందిస్తే క్లబ్ తరపున మరింత మందికి సేవలు అందిస్తామని తెలిపారు. రోజురోజుకు ఎండ తీవ్రత అధిక అవడంతో చలివేంద్రాలు ఏర్పాటు చేసి బాటసారులకు మజ్జిగ పంపిణీ చేస్తున్నట్లు హోప్ ఫర్ చేంజ్ స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు లక్ష్మీనాగేంద్ర పేర్కొన్నారు. సుమారు 500 మందికి పైగా కార్యక్రమంలో పాల్గొని మజ్జిగ స్వీకరించి దాహార్తిని తీర్చుకోవడం జరిగిందని తెలిపారు. మరియు కుమార్ మహాలక్ష్మి 17వ పెళ్లి రోజు సందర్భంగా రెయిన్బో చిల్డ్రన్స్ హోంలో చిన్నారులకు రుచికరమైన భోజనం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ పెళ్లి రోజున ఇలాంటి చిన్నారుల మధ్య కార్యక్రమాన్ని జరుపుకోవడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. పార్టీల పేరుతో అనవసర ఆర్భాటాలకు పోకుండా ఇలాంటి వారి మధ్య జరుపుకోవాలని కోరారు. మరియు బడుగు వెంకటరెడ్డి జ్ఞాపకార్థం సందర్భంగా సాయంత్రం రెయిన్బో చిల్డ్రన్ హోంలో భోజన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. కార్యక్రమానికి చేత సంస్థ అధినేత రవికుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని హోప్ ఫర్ చేంజ్ మరియు రెయిన్బో క్లబ్ సేవలు అభినందనీయమని, వేసవి తాపం ఎక్కువగా ఉండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండి పలు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. ప్రతి ఒక్కరూ సేవాభావంతో ముందుకొచ్చి చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో చేత సంస్థ అధ్యక్షులు రవికుమార్, లక్ష్మీ నాగేంద్ర, కిరణ్ కుమార్, నాగేంద్ర కళ్యాణ్, ప్రమీళ, స్వాతి, దీపిక, కుమారి, ఈశ్వర్, షేక్ షన్ను, షేక్ బాబీజాన్, షేక్ నూర్జహా తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈ రోజు రెయిన్బో క్లబ్ తరఫున మజ్జిగ చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. గైగలపాడు నందు సుమారు ఒక 400 మందికి మజ్జిగ మనం పంపిణీ చేశాము. సో ఇది నాగేంద్ర గారి ఆధ్వర్యంలో జరిగింది. ఈ రోజు గైగలపాడు సెంటర్ లో మజ్జిగ చలివేంద్రం ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో దాదాపు 350 మందికి మజ్జిగ వితరణ జరిగినది. ఈ కార్యక్రమం నిర్వహించిన అసిస్టెంట్ చైర్మన్ నాగేంద్ర గారికి మరియు అలాగే ఈ క్లబ్ సెక్రటరీ శక్తి ప్రమీల గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఈ మండు దండలో అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. అంతా కూడా ఇక్కడ స్వచ్ఛందంగా ఈ మజ్జిగని ఏర్పాటు చేయడం, ఆ మజ్జిగ కూడా చాలా రుచికరమైన మజ్జిగని ఏర్పాటు చేయడం జరిగింది.
ప్రజలు ఈ వేసవిలో ఈ శిబిరాన్ని చలివేంద్రాన్ని ఉపయోగించుకుని మరి వారి యొక్క ఆశీస్సుని ఈ క్లబ్లకి అలాగే స్వచ్ఛంద సంస్థలకి అలాగే మన చేయూత సంస్థ తరఫున హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ మరి వీరికి మన సహాయ సహకారాలు ఎప్పుడూ ఉంటాయని అలాగే మరి రెయిన్బో చిల్డ్రన్ హోమ్ అవ్వచ్చు అలాగే మన హోప్ ఫర్ స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. వీరికి ప్రజల మద్దతు ఇవ్వాల్సిందిగా తెలియజేస్తున్నారు. న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. ప్రజాసేవకే అంకితమైన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు. జన్మదిన వేడుకల్లో సిటీ ఎమ్మెల్యే వనమాడి స్పష్టం. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో అందిన అర్జీలను 100% పరిష్కరించాలి. జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్ ఆదేశాలు. ప్రాణ ఆస్తుల రక్షణలో అగ్నిమాపక శాఖ పాత్ర కీలకం. ఆర్ఎఫ్ఓ జోన్ 2 అధికారి స్వామి వెల్లడి. చేనేతల డిమాండ్లపై ప్రభుత్వం నిర్లక్ష్యం. ఆమరణ దీక్షలకు సిద్ధమవుతున్న చేనేత కార్మికులు. That's all for now. This is Sona. For more local updates, keep watching KCC News. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, పీసీఓడి, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుపోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, పీపీ రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. ఆర్ఆర్పేట రమామహల్ వెనుక రోడ్, ఏలూరు ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013.